Okay, welcome. Continue, please. ఓకే, గుడ్ ఈవినింగ్ అందరికీ శుభ సాయంకాలం. ఫౌండర్ మిత్రులందరికీ ముఖ్యంగా ఈ ప్యానెల్ను ఈరోజు మన ముందు ఒక లీడర్గా అన్ని విధాలుగా మోటివేషన్ చేస్తూ ముందుకు నడిపిస్తున్నటువంటి మన ఫ్రెండ్, ఫౌండర్, ఆత్మబంధువుడు, ప్రియతమ నేస్త వేణుగోపాల్ అన్న గారికి, అలాగే మన రఫీక్ అన్న గారికి, ముఖ్యంగా ఈరోజు మనందరికీ మంచి ఎనర్జీని ఇవ్వడానికి వచ్చినటువంటి ఉమాదేవి మేడం గారికి ముఖ్యంగా సాదరపూర్వక ఆహ్వానం. ఈ శుభ సాయంకాలంలో నిజంగా మనం అందరం కలిసి ఇక్కడ మాట్లాడుకోవడం చాలా హ్యాపీగా ఉంది. సో ఎక్కడో ఉన్న మనం అందరం ఒక ప్యానల్ ద్వారా కలుసుకొని ప్రతిరోజు సాయంత్రం ఇలా మాట్లాడుకోవడం అనేది నాట్ పాసిబుల్. దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఫస్ట్. నిజంగా ఈ ఆపర్చునిటీ ఇప్పించినటువంటి మనకు మన ద లైవ్ గాడ్, నేను నమ్ముకున్నటువంటి గాడ్ ఏదైనా ఉందంటే అతను సిఇఓ యాష్ ముఫారేకు నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, అభివందనలు. థ్యాంక్ యూ. అలాగే ఈరోజు మనకు మన ప్యానెల్కు మనందరికీ మంచి సందేశాన్ని ఇవ్వడానికి, మంచి అవేర్నెస్ ఇవ్వడానికి, ప్రతిదీ కూడా ప్రతి మూమెంట్లో ఏదో ఒక స్టెప్ మంచి అవగాహన మనకి ఇవ్వడానికి అనునిత్యం మన కోసం అహర్నిశలు శ్రమిస్తూ మన కోసం తన టైం స్పెండ్ చేస్తూ మనకు మంచి అవకాశాలు ఇస్తున్నటువంటి ఉమాదేవి గారిని సాదరపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మేడం, కమన్ టు ది కనెక్ట్ ప్లీజ్. మీరు మీ అమూల్యమైన వర్డ్స్ ని మాకు అందిస్తారని కోరుతూ ఈ సెషన్ స్టార్ట్ చేస్తున్నాం. మేడం, కమన్ టు ది కనెక్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నా వాయిస్ క్లియరా సార్? యా, క్లియర్ మేడం. థ్యాంక్ యూ సార్. ముందుగా నాకు జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులకు, నాకు జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి నా గురువులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అదే విధంగా ఇంత పెద్ద ఫ్యామిలీని, ఇంత మంచి ఫ్యామిలీని, ఇంత ఆత్మీయత కలిగినటువంటి ఒక ప్లాట్ఫామ్ ను మనందరికీ కలుసుకునేటట్టు చేసినటువంటి మన ఆన్ ప్యాసివ్ రథసారథులు యాష్ ముఫారే గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక్కడ ఉన్నటువంటి మన హోస్ట్లకి, కో హోస్ట్లకి ఆన్ ప్యాసివ్ గురించి ప్రతిరోజు మనకు అప్డేట్స్ అనుకున్న ఇన్ఫర్మేషన్ ఇస్తూ మనకి ఎంతో కొంత నాలెడ్జిని షేర్ చేస్తూ ఉన్నటువంటి ప్రతి లీడర్ కి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికంటే ముఖ్యంగా మన ఆన్ ప్యాసివ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఆల్ ది బెస్ట్, హ్యాపీ ఈవినింగ్. ఈ రోజు మనం తెలుసుకోబోయేటటువంటి టాపిక్ అనడం కంటే కూడా ఇదంతా మనకు తెలిసినటువంటి విషయాన్ని మనం వెలికి తీస్తూ ఉన్నాం అంతే. ఈ గని మన దగ్గర ఉంది. ఆ గని ఎప్పుడో మూల పడిపోయి ఉంది. ఎందుకు అంటే మన బిజీ షెడ్యూల్లో పడి. ఈ రోజు మనం తెలుసుకునేటటువంటి కొన్ని పాయింట్స్ ఏంటి అంటే, నీలా నువ్వుండు. ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, నీలా నువ్వుండు అంటే ఏమి? నాలాగే నేనున్నాను కదా, ఉమాలాగే ఉమా ఉంది కదా అని మనం అనుకుంటూనే ఉంటాం. కాకపోతే మనలా మనం ఉన్నామా అనేది ఈరోజు మనం క్వశ్చన్ వేసుకుంటాం సెషన్ అయిపోయేలోపు. ప్రతి ఒక్కరు కూడా ఎవరిలాగా వాళ్ళు ఉన్నారు అంటే ఎక్కడ కూడా ప్రాబ్లం ఫేస్ చేయడం జరగదు, మనశ్శాంతి అనేది కోల్పోవడం కూడా జరగదు. మరి ఎలా మేడం మనలాగా మనం ఉండాలి అంటే, మనము ఎప్పుడైతే ఒక గుడ్ కమ్యూనికేటర్ గా ఒక మంచి కమ్యూనికేషన్ కలిగి ఉన్నాము అంటే ఏంటి మేడం, మేము బాగా మాట్లాడుతూ ఉన్నాం కదా, మరి ఎందుకు ఈ క్వశ్చన్ అంటే, మనలా మనము మన మనసులో ఉన్నటువంటి భావాలను ఉన్నది ఉన్నట్టు పక్కన వాళ్ళకి భావాలు కూడా అనొద్దు, ఒపీనియన్ మన ఒపీనియన్ ని పక్కన వాళ్ళకి షేర్ చేయాలి. అంటే ఫస్ట్ ఒక 4-5 పాయింట్స్ మనలా మనం ఉండాలి అంటే ఏవి చేయాలి, ఏవి చేయకూడదు తెలుసుకున్న తర్వాత మన లైఫ్ కు మనం వాల్యూ అనేది యాడ్ చేసుకోవాలి అంటే
మన లైఫ్ కు మనం వాల్యూ యాడ్ చేసుకోవాలి అంటే మనం ఎలాంటి అవకాశాలని సద్వినియోగం చేసుకోవాలి, క్రియేట్ చేసుకోవాలి, ఆపర్చునిటీస్ ని మనం అందిపుచ్చుకోవాలి అనే విషయం కూడా చూద్దాం. అంటే మన ఒపీనియన్స్ ఉంటాయి, బోలెడు ఉంటాయి మనకు. కానీ మనం మన ఫ్రెండ్స్ తో కలిసినప్పుడు కానీ, రిలేటివ్స్ తో కలిసినప్పుడు కానీ, ఒక ప్లాట్ఫామ్ మీద మనం కలిసి మాట్లాడాలి అనుకున్నప్పుడు మనము ఒక గుడ్ పర్సన్, నైస్ పర్సన్ అనిపించుకోవాలి అని మనలో ఉన్నటువంటి ఒపీనియన్స్ కరెక్ట్ గా మనం షేర్ చేయలేకపోతూ ఉన్నాం. నేను ఒక విషయం చెప్పాలి అనుకున్నాను, నాకు చాలా నాలెడ్జ్ ఉంది, కానీ ఇప్పుడు నాకు ఎవరైనా కూడా ఇద్దరు మాట్లాడేటప్పుడు వాళ్ళ దగ్గర అబ్బా చాలా ఇన్నోసెంట్ అనిపించుకోవాలి, చాలా గుడ్ పర్సన్ అనిపించుకోవాలి, నైస్ పర్సన్ అనిపించుకోవాలి అని మనము మనలో ఉన్నటువంటి ఒపీనియన్స్ ను బయటికి చెప్పడానికి మనం ధైర్యం చేయకపోవడం. ఫస్ట్ పాయింట్, మనం నైస్ పర్సన్ అని వీటిని మనలో పెట్టుకున్నప్పుడు మాత్రమే నైస్ పర్సన్ అవుతాం. కానీ మనం గుడ్ పర్సన్, ఎక్సలెంట్ నాలెడ్జ్ కలిగినటువంటి ఒక వ్యక్తిగా మనం ఒక ఐడెంటిఫై అవ్వాలి సొసైటీకి అంటే మన ఒపీనియన్స్ కూడా షేర్ చేయాలి. అప్పుడు నైస్ తో పాటు చాలా మంచి నాలెడ్జ్ కలిగినటువంటి వ్యక్తి, విషయ పరిజ్ఞానం చాలా తెలుసు అనేటటువంటి క్రెడిట్ కూడా మనకు వస్తుంది. అంటే మన ఒపీనియన్స్ మనం షేర్ చేసుకుంటే ఈ బెనిఫిట్స్ ఉంటాయి. అంటే మనలో ఉన్నాయి, అన్ని క్వాలిటీస్ ఉన్నాయి, కానీ పక్కన వాళ్ళు చెప్పిన దానికే తానా అంటే తందానా అనేసి మంచోడబ్బా నేను గంట సేపు మాట్లాడుతూ ఉన్నా కూడా నాకు ఎదురుగా ఓవర్లాప్ చేయడం అనేది జరగకుండా వింటాడు, చాలా వినయ విధేయతలు కలిగినటువంటి వ్యక్తి. అక్కడ మనకు వచ్చే క్రియేటివ్ ఏం లేదు, మన మనసులో కొన్ని భావాలు ఉంటాయి, కొన్ని ఒపీనియన్స్ ఉంటాయి, వాటిని చెప్పినప్పుడే మనం రిలాక్స్ అయిపోతాం. ఇది ఫస్ట్ పాయింట్ అందరం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటి అంటే ఓవర్లాపింగ్. ఎదుటి వ్యక్తులతో సొసైటీలో మనం మీట్ అయినప్పుడు, కలిసినప్పుడు, లేదు ఫోన్ లో కన్వర్జేషన్ జరుగుతూ ఉన్నప్పుడు ఓవర్లాపింగ్ అనేది ఉండకూడదు. అంటే మనలో ఏ నెగిటివ్స్ ఉండకూడదో చెప్తూ ఉన్నాను, ఇంకా రిమైనింగ్ అని పాజిటివ్ అని మనం గుర్తు తెచ్చుకోవచ్చు. ఎలా అంటే మనం ఎవరైనా ఒక విషయం గురించి చర్చిస్తూ ఉన్నారు, మనతో ఇంటరాక్ట్ అవుతూ ఉన్నారు, మనం వాళ్ళు చెప్పేటటువంటి విషయం కంప్లీట్ గా వినకుండా మధ్యలోనే ఇంటరాక్ట్ చేస్తూ ఓవర్లాప్ చేయడం, దాన్ని అక్కడే ఖండించేసి మధ్యలో మన వాయిస్ వినిపించడం, అలా 2-3 టైమ్స్ వినిపించాం అనుకోండి, అక్కడ కూడా మనకు నెగిటివ్ అయిపోతుంది. కంప్లీట్ గా ఎదుటి వ్యక్తి చెప్పేటటువంటి మాట వినిన తర్వాత, అర్థం చేసుకున్న తర్వాత మాత్రమే మనం ఆ విషయానికి మనం రెస్పాండ్ అయితే బాగుంటుంది. అంటే ఫస్ట్ మనం ఎప్పుడు కూడా మన ఒపీనియన్స్ షేర్ చేసుకోవడంలో మనం వెనుకంజ వేయకూడదు. సెకండ్ వన్, ఓవర్ ల్యాపింగ్ ఉండకూడదు. అంటే గుడ్ కమ్యూనికేషన్ ఉండాలి, గుడ్ రిలేషన్ ఉండాలి, ఒక మంచి స్టేజిలో మనకంటూ ఒక గుర్తింపు రావాలి అంటే ఫస్ట్ ఈ పాయింట్స్ చెప్తూ ఉన్నాను. ఎందుకంటే ఇదే టాపిక్ మీద 1 month సెషన్స్ జరుగుతాయి. 1 month మనం 1 day లో చెప్పుకోవాలి అంటే అన్ని కూడా సంక్షిప్తంగా చెప్పుకోవాల్సింది వస్తుంది. అంటే ఈ ఓవర్ ల్యాపింగ్ వల్ల వచ్చేటటువంటి నష్టాలు ఏంటి? మనం ఓవర్ ల్యాపింగ్ చేస్తూ ఉన్నాము అంటే మనతో ఇంటరాక్ట్ అవ్వడానికి ఎవరు ఇష్టపడరు. అంటే వీళ్ళతో మనం చెప్పడం ఎందుకు, ఏది కూడా వీళ్ళు ఇంట్రెస్ట్ గా వినరు, మన టైం వేస్ట్ అనుకునేటటువంటి వాళ్ళు ఏది కూడా విషయాన్ని మనతో షేర్ చేసుకోవడానికి ఇష్టపడరు. థర్డ్ వన్ ఏంటి అంటే ఓవర్ కాన్షియస్. ఇది చాలా గుర్తుపెట్టుకోవాలి మనం. ఇది మనల్ని చాలా అప్సెట్ చేస్తుంది చాలా సందర్భాల్లో. ఓవర్ కాన్షియస్, మనం ఒక విషయం గురించి, ఏదైనా ఒక టాపిక్ గురించి ఒక డిబేట్ అంటే మనం స్టేజ్ మీదనే ఉండని అవసరం లేదు. ఒక 10 మంది ఫ్రెండ్స్ కలుసుకున్నాము, మనం మాట్లాడుతూ ఉన్నాము, ఒక దాని మీద అన్ని ఒపీనియన్స్ షేర్ చేస్తూ ఉన్నారు. మనం ఓవర్ కాన్షియస్ ఏమనుకుంటామంటే మనం ఒక మెయిన్ పాయింట్ చెప్పాలి అనుకున్నాం ఆ టాపిక్ రిలేటెడ్. అప్పుడు మనం లోపల ఏమనుకుంటాము అంటే ఈ పాయింట్ అందరికి తెలుసేమో, ఇది నేను చెప్తే ఏమన్నా అనుకుంటారేమో, ఇది నాకు తెలుసా లేకపోతే అందరికీ తెలుసా అనేటటువంటి విషయాన్ని లోపలనే మనం తర్జన పడుతూ ఉంటాం. మన తర్వాత ఎవరైనా మాట్లాడేటటువంటి వ్యక్తి అదే పాయింట్ రైస్ చేసి మాట్లాడినప్పుడు, అదే మెయిన్ పాయింట్ గా మాట్లాడినప్పుడు, నేను ముందే అనుకున్నాను కదా ఈ టాపిక్ మాట్లాడాలని, మాట్లాడుంటే బాగుండేమో అంటే అతను అదే పాయింట్ మాట్లాడినప్పుడు అందరు క్లాప్స్ కొట్టారు, అప్రిషియేట్ చేశారు, అబ్బా గుడ్ ఇన్ఫర్మేషన్ అన్నారు, వెరీ యూస్ఫుల్ మెసేజ్ అన్నారు. ఇదే పాయింట్ నేను ఎందుకు మాట్లాడలేకపోయాను అని మనలో మనం చాలా సార్లు అందరికీ అది అనుభవం అనేది ఫేస్ చేస్తుంటారు. ఇది ఓవర్ కాన్షియస్ అనేది కూడా
మంచిది కాదు. మనం చెప్పాలనుకున్నటువంటిది ఫస్ట్ పాయింట్ లోనే అన్నాం, ఒపీనియన్ షేర్ చేసుకుందాం. తర్వాత అది మంచి అవుతుందా, క్లాప్స్ కొడతారా, అప్రిషియేషన్ వస్తుందా, లేదు ఆ పాయింట్ అన్నిటిలో కలిసిపోతుందా అనేది ఎదురుగా వినేటటువంటి వ్యక్తుల గ్రాస్పింగ్ పవర్ మీద ఆధారపడి ఉంటుంది. మనకు తెలిసినటువంటి నాలెడ్జీనే, మనకు తెలిసినటువంటి సబ్జెక్టే అందరికీ తెలిసి ఉంటుంది అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. అదే ఎదుటి వాళ్ళు చెప్పేటటువంటి విషయం కూడా కంప్లీట్ మనం వినిన తర్వాతనే మనం సమాధానం ఇవ్వాలి అనుకున్నాం. ఎందుకు అంటే ఎదుటి వాళ్ళు మాట్లాడేటప్పుడు అన్ని విషయాలు మనకు తెలిసినవి అయ్యి ఉండవు. ఎందుకు అంటే ఒక తెలుగు టెక్స్ట్ బుక్ లో ఒక చాప్టర్ చదివామంటే ఆ చాప్టర్ లో ఉండేటటువంటిది 10 సార్లు చదివినటువంటి వాళ్ళు ఒక విధంగా అర్థం చేసుకుంటారు, 1 or 2 times చదివినటువంటి వాళ్ళు ఒక విధంగా అర్థం చేసుకుంటారు. ఎందుకు అంటే 10 times చదివినటువంటి వాళ్ళు ఇన్ డెప్త్ గా వెళ్ళిపోతారు. వాళ్ళు నంబర్ ఆఫ్ టైమ్స్ చదవడం వలన ఇన్ డెప్త్ గా వెళ్ళిపోయి వాళ్ళు ఎలా చదివాము, ఈ పాయింట్ కు ఫ్రేజ్ ఏమై ఉండొచ్చు, వాక్యాలను ఏ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు అనేది డెప్త్ గా వెళ్ళిపోయి ఉంటారు. ఆ విధంగా ఉన్నటువంటి వాళ్ళతో కూడా మనం ఇంటరాక్ట్ అయినప్పుడు ఈ చాప్టరే నేను చదివాను అనేటటువంటిది మన మైండ్ లో నుంచి రిమూవ్ చేసేసి మనం ఓవర్ కాన్షియస్ అనేది తగ్గించేసి మనలో ఉన్నటువంటిది ఇన్ఫర్మేషన్ పక్కన వాళ్ళకి షేర్ చేసుకోవడం వల్ల కూడా మనం మంచి గుడ్ కమ్యూనికేటర్ గా ఉండగలుగుతాం. తర్వాత ఎవరికైనా కూడా ప్రతి ఒక్కరికి ఒకే టెన్షన్. ఇప్పుడు ఇక్కడ మన రఫీక్ సార్ కావచ్చు, మన రమేష్ గారు కావచ్చు, మన గోపాల్ సార్ కావచ్చు, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి మన హోస్ట్లు, ప్యానలిస్టులు, మన ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ఒక్కసారి మాట్లాడండి మీరని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు. మన మనసులో చాలా భావాలు వస్తూ ఉంటాయి. ఈ మాట చెప్పాలి, ఇది చెప్తే బాగుంటుంది. మన ఆన్ ప్యాచ్లు ఎలాంటి ఒక రెవల్యూషన్ అసలు వచ్చేసింది అంటే మన కనెక్ట్ లాంచ్ అయిన తర్వాత మనం ఎలా రెస్పాండ్ అవ్వాలి, రియాక్ట్ అవ్వాలి అనే దాని మీద మాట్లాడండి అని చెప్పినప్పుడు మనకు అన్ని విషయాలు ఒకేసారి గుర్తొస్తాయి. అప్పుడు ఏమైపోతుందంటే మన బ్రెయిన్ ఒక డోంట్ రష్. మనం ఏదైతే ఒక విషయాన్ని చెప్పాలి అనుకున్నామో కంగారు పడిపోయి ముందుది వెనకది ముందు తీసుకొచ్చేసి పెట్టడం వల్ల ఎదుటి వ్యక్తులకి అర్థం కాకుండా పోతుంది. అంటే మనం ఏం మాట్లాడాము, ఏ టాపిక్ మాట్లాడబోతూ ఉన్నాము, దేని మీద మనకు అవగాహన ఉంది అనేటటువంటి విషయం. అంటే ఒక విషయం గురించి ఒక మంచి డిబేట్ జరిగేటప్పుడు నీకంత రష్ అంటే కొంచెం ఏమంటారు, ఆ టెన్షన్ గా గాబరాగా ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే ఒక పేపర్ పెన్ తీసుకొని నీ టర్న్ వచ్చే లోపల ఒక పేపర్ పెన్ తీసుకొని నీ మనసులో నువ్వు ఏదైతే అనుకున్నావో దాన్ని ఎంత పేపర్ మీద పెట్టేశామనుకోండి, మనం అక్కడ ముందుది వెనుకది ముందు వెళ్ళిపోవు. అంటే క్లమ్సీ కాదు, అక్కడ ఒక ఆర్డర్ వస్తుంది, ఒక ఆర్గనైజ్డ్ గా మనం మాట్లాడడానికి వీలు ఉంటుంది. అంటే మన మనసులో ఉండేటటువంటి భావాలు మనకు మాత్రమే తెలుసు. మనం ఏం చెప్పబోతూ ఉన్నామనేది మనం ప్రొనౌన్సియేషన్ బట్టి సబ్జెక్ట్ ఏదైతే డిమాండ్ చేస్తూ ఉందో, ఎదుటి వ్యక్తులకి ఏదైతే అవసరం ఉందో దాన్ని ఎంత ఇవ్వాలనో అంతవరకు మనం పేపర్ మీద పెట్టుకున్నాము అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఒకేసారి స్టేజ్ మీద వచ్చేసి మాట్లాడండి. స్టేజ్ మీదకి వెళ్ళేటప్పుడు మాకు చాలా మంది ట్రైనర్స్ మా దగ్గర ట్రైనింగ్ అయ్యే వాళ్ళు ప్రతి ఒక్కరు స్టార్టింగ్ డే అందరిని అడుగుతాం, ఏంటి ఇక్కడ రావడానికి ఈ ట్రైనింగ్ పర్పస్ ఏంటి, మీరు ఇక్కడ జాయిన్ అవ్వడానికి కారణం ఏంటి, ఏ ఉద్దేశంతో మీరు ఇక్కడ జాయిన్ అయ్యారు అని అడుగుతాను స్టార్టింగ్ డే. అడిగినప్పుడు వాళ్ళలో ఉండేటటువంటి బ్లాక్స్ అన్ని కూడా చెప్పేస్తారు. సరే, లాస్ట్ డే ఫీడ్బ్యాక్ తీసుకుంటాను ఆఫ్లైన్ సెషన్ లో. మీరు అనుకున్నటువంటిది ఫుల్ఫిల్ అయ్యిందా, మీరు అనుకున్నటువంటిది అచీవ్ చేసుకున్నారా, రీచ్ అయ్యారా అనేటటువంటిది అడిగితే స్టార్టింగ్ డే ఏమి అంటే వీడియో ఆన్ చేసుకోండి, మీరు వీడియో ఆన్ చేసుకుంటే నేను సెషన్ స్టార్ట్ చేస్తాను అని చెప్తాను. కానీ 4-5 days కూడా కాదు, 15 days వరకు 100% మేము వీడియోస్ ఆన్ చేసుకునేటటువంటి పరిస్థితుల్లోకి తీసుకురాలేకపోతాం. కానీ లాస్ట్ 30th day ఆఫ్లైన్ కి వచ్చిన తర్వాత మైక్ లాక్కుంటే గానీ వాళ్ళకి ఇచ్చినటువంటి టైం అయిపోయిందని బజల్ మోగించినా కూడా మైక్ అనేది వాళ్ళ దగ్గర నుంచి మేము తీసుకోలేము. అది ఎలా పోతూ ఉంది అంటే మనం ఒక ఆర్గనైజ్డ్ గా ఎప్పుడైతే మాట్లాడడానికి ప్రిపేర్డ్ గా ఉంటామో అప్పుడు మాత్రమే ఆ భయం అనేది లేకుండా పోతుంది. అంటే ముందుది వెనకది ముందు లేకుండా మనం ఆర్గనైజ్డ్ గా ఏది మాట్లాడాలనుకున్నామో పదే మన బ్రెయిన్ లో అనుకోవడం వలన ఇద్దరు ఒక కొత్త వ్యక్తితో మనం కలిసాము, వాళ్ళతో మనం కలిసి ఒక జర్నీ చేయాలి అనుకుంటున్నాం, ఒక బిజినెస్ చేయాలి అనుకుంటూ ఉన్నాం,
లేదు ఒక ఫ్యామిలీ గురించి ఏదైనా కూడా కౌన్సిలింగ్ పర్పస్ ఏదైనా మాట్లాడాలి అనుకుంటూ ఉన్నా, మన ఆన్ ప్యాసివ్ గురించి ఏంటి ఆన్ ప్యాసివ్ ఎలా అంటే, ఇంకా ఒకటి చాలా మంది అడిగేటటువంటిది ఏంటి అంటే, ఆన్ ప్యాసివెన్స్ అందరు సొసైటీలోకి రాబోతూ ఉన్నారు కాబట్టి నేను ఈ టాపిక్స్ ఒకదానికొకటి ఇంటర్లింక్డ్ గా మీకు తీసుకొస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కటి మనల్ని మనం అర్థం చేసుకోవడమే కాకుండా మనం అర్థమైపోతాం. మన మైండ్ లో ఏముందో మనకు తెలుసు. కానీ డోంట్ రష్. ఎక్కడ కూడా మీరు ఫంక్ అవ్వాల్సిన అవసరం అనేది లేదు. హ్యాపీగా మాట్లాడాలి అంటే, ఆర్గనైజ్డ్ గా మాట్లాడాలి అంటే, మీ బ్రెయిన్ లో కొద్ది మంది గొప్ప వ్యక్తులతో మాట్లాడేటప్పుడు మనం ఉపయోగించేటటువంటి వర్డ్స్, గోల్డెన్ వర్డ్స్ కొన్ని ఉంటాయి. వాటిని కంపల్సరీ మెన్షన్ చేసే విధంగా మాట్లాడండి. మీ మీద ఒక గుడ్ ఇంప్రెషన్ వస్తుంది. మీరు మాట్లాడినంత సేపు వాళ్ళు పక్కకు తల తిప్పుకోకుండా ఉంటారు. ఇంకొకటి మనం చేసేటటువంటి పని ఏంటి అంటే, ఇక్కడ ఎవరితోనైనా ఇంటరాక్ట్ అవుతూ ఉన్నప్పుడు, ఇంపార్టెంట్ పర్సన్స్ తో మనం ఇంటరాక్ట్ అవుతూ ఉన్నప్పుడు కూడా కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం. వాళ్ళు చెప్పేటటువంటి ఇన్ఫర్మేషన్ ఎంతో ఇంపార్టెంట్. కానీ ఇప్పుడు వీడియోస్ ఆఫ్ చేసుకొని ఉన్నాం మనం లైవ్ లో. వీడియోస్ ఆఫ్ చేసేసాము అంటే మనల్ని ఎవరు చూడలేదు. వీడియోస్ ఆన్ చేసుకున్న వాళ్ళని మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఏం చేస్తారు, పక్కన ఉండేటటువంటి మొబైల్లో ఏ నోటిఫికేషన్స్ వస్తూ ఉన్నాయి, పక్కన ఇంకేదన్నా టీవీలో న్యూస్ పోతూ ఉందా, క్రికెట్ స్టార్ట్ అయిందా అనేటటువంటి దాని మీద ధ్యాస పెడతాం. అప్పుడు మనకు 2 in 1 దేంట్లో కూడా 100% నాలెడ్జ్ తీసుకునే అంత కాన్సన్ట్రేషన్ మనం పెట్టలేం. అదే వీడియో ఆన్ చేసుకున్నారు అనుకోండి, కంపల్సరీ ఎంతో కొంత మనం ఒక స్టేజ్ మీదకి, ఒక ప్లాట్ఫామ్ దగ్గరికి, ఒక మీటింగ్ కి ఏదైనా అటెండ్ అయ్యాము అంటే, మనకు తెలిసినటువంటిది అంతా కూడా కంప్లీట్ పక్కన పెట్టేసి, నేను ఏదో నేర్చుకోవడానికి వచ్చాను. మనం ఎక్కడికైనా కూడా దేవుడి దగ్గర ప్రసాదం ఇస్తూ ఉన్నారు, పంచామృతం ఇస్తూ ఉన్నారు అనుకుందాము. మనం ఎంటీ బౌల్ తీసుకెళ్ళాము అనుకోండి, అక్కడ ఇచ్చేటటువంటి ప్రసాదాన్ని హ్యాపీగా తీసుకోవచ్చు. లేదు బౌల్ నిండా మనం వాటర్ తీసుకెళ్ళాము అనుకోండి, ఆ వేసినటువంటి పంచామృతం పలసపడిపోతుంది, దాంట్లో లేదు దొల్లిపోతుంది, పొల్లిపోతుంది. అలా కాకుండా ఉండాలి అంటే, ఎక్కడ కూర్చున్నా మన టైం అనేది మోస్ట్ వాల్యుబుల్. ఇంకా రాబోయే రోజుల్లో ఈ టైం ఎంత మనకు ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది మన లైఫ్ లో అనేటటువంటి విషయం కూడా చూద్దాం. ఈ పాయింట్స్ ఏంటి అంటే, మనం మనలా ఉండాలి. లాస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, మనలా మనం ఉండాలి అంటే, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండడం అనేది వదిలేయండి. మనం ఏది చెప్పాలనుకున్నా, ఏది చేయాలి అనుకున్నా, అందరు నన్ను గ్రేట్ అనాలని చెప్పేసి మన పనులన్నీ వదిలేసి, పక్కన వాళ్ళు ఏది చెప్పినా, ఇంకా కొద్ది మంది ఉంటారు వచ్చే వాళ్ళని పికప్ చేసుకోవడం, పోయే వాళ్ళను డ్రాప్ చేసేటటువంటి సిచ్యువేషన్ లో ఉంటారు. ఇక్కడ చాలా డిసప్పాయింట్ అవుతూ ఉంటారు. కొద్దిమంది ఫ్రెండ్స్ ఒక 15 మెంబర్స్, 10 మెంబర్స్, 10th క్లాస్ వాళ్ళు, ఇంటర్మీడియట్ వాళ్ళు, డిగ్రీ వాళ్ళు, పియర్ గ్రూప్స్ ఉంటారు. వాళ్ళు కొద్దిమంది బాగా మంచి పొజిషన్ లో సెట్ అయిపోయి ఉంటారు. కొద్దిమంది వచ్చేసి ఊర్లో హ్యాపీగా ఫార్మర్స్ గా ఉంటూ 10 మందికి హెల్ప్ చేస్తూ తిరుగుతూ ఉంటారు. వాళ్ళు ఏమి అంటే, మా ఫ్రెండ్ వచ్చాడు, వాడిని నేను నైట్ వచ్చేసి 1 o'clock వస్తాడంటే నేను పికప్ చేసుకోవాలి. నా ఫ్రెండ్ ఊరికి వెళ్తూ ఉన్నాడు, నేను అర్లీ మార్నింగ్ 4 o'clock కి తని డ్రాప్ చేయాలి అంటే, అందరికీ అందుబాటులో ఉంటూ ఉంటారు. ఉన్న తర్వాత ఏదైనా షేర్ చేసుకునేటప్పుడు ఫ్రెండ్స్ ఒకరితో ఒకరు కాన్వర్జేషన్ జరుగుతూ ఉంటుంది. ఏరా ఊరికి వెళ్తూ ఉన్నావా, మరి ఆ టైంలో నువ్వు ఎలా వెళ్తావు, నువ్వు ఊర్లోకి, నిన్నెవరు, వాడున్నాడు కదరా ఊర్లో, వాడికి ఏమన్నా పనే పాడా, ఎప్పుడు కాల్ చేసినా వస్తాడురా అంటే, మనం ఇచ్చేటటువంటి ప్రేమ వాళ్ళకి అర్థం కాదు. కొద్ది మందికి మనం వాళ్ళ కోసం టైం ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నాము, మన రిలేషన్ ఏంటి అనేది కొద్ది మందికి అర్థం కాదు. అర్థం కాని వాళ్ళకి మనం ఎంత టైం ఇచ్చినా మన వాల్యూ వాళ్ళకి తెలియదు. వీళ్ళేందులే ఎప్పుడు పిలిచినా కూడా వస్తారు, అందరు ఖాళీగానే ఉంటారు, వీళ్ళు పిలిచిన వెంటనే వస్తారు కాబట్టి ముందుగా మనకి ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళు పాస్ చేయరు. మనం ఏమనుకుంటామంటే, ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు మనకంటే పెద్దవాళ్ళు కావచ్చు, మంచి పొజిషన్ లో ఉండే వాళ్ళు కావచ్చు, లేదు ఒక మంచి రెస్పెక్టబుల్ పర్సన్, సొసైటీలో వాళ్ళకు ఒక గొప్ప పేరుంది అనుకోండి, మనం వాళ్ళని మీట్ అవ్వడానికి వెళ్ళాము, ఏదో షెడ్యూల్ వాళ్ళ కలవడానికి మనం వెళ్ళాం. వెళ్ళిన తర్వాత వాళ్ళు మనతో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు, నెక్స్ట్ వీక్ ఈ పని ఉంది, నేను మీ ఊరికి వస్తూ ఉన్నాను, నాకు ఈ పని చేసి పెడతావా అన్నారు అనుకోండి, ఓ సార్ తప్పకుండా, మీరు చెప్తేనా, మీకంటేనా, ఆ టైంకి నేను కంపల్సరీ మీకు అందుబాటులో ఉంటా అని లేనిపోని వాగ్దానాలు ఇవ్వద్దు ఎవరికి. ఎందుకు అంటే, ఆ 1 week తర్వాత నీకు ఏ టైం, ఏ పని పడుతుందో తెలియదు, ఆ షెడ్యూల్డ్ నీకు ఎంత టైట్ షెడ్యూల్డ్ ఉంటుందో తెలియదు. నీకు తెలియకుండా నువ్వు వాగ్దానాలు ఓవర్ ఎక్సైటెడ్, ఇందాక చెప్పాం కదా మనం ఎప్పుడు కూడా ఓవర్ కాన్షియస్ గా ఉండొద్దు, డోంట్ రష్ అని చెప్పాం కదా, అట్లా మీకు మీరే
ఫీల్ అయిపోయి వాళ్ళకు ఒక మాట ఇచ్చేసారు అనుకోండి, ఆ టైంకే మీకు ఒక పని పడింది. అది మీ లైఫ్ కు మీరు ఎదగడానికి ఉపయోగపడేటటువంటి ఒక నిమిషం అనుకోండి ఆ రోజు. అలాంటి టైంలో మన పని మనం చూసుకొని లైఫ్ గ్రోత్ చూస్తామా, ఇచ్చినటువంటి మాట కోసము ఆతృత పడి వచ్చిన అవకాశాన్ని వదిలేసుకుంటామా? ఏదైనా ఒక మాట ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా అన్నిటికీ కమిట్మెంట్ అయిపోయి నీ పనులన్నీ వదిలేస్తూ ఉంటే మనం ఎక్కడున్నామో అక్కడే ఉంటాము. ఈ రోజు నువ్వు 10 సార్లు అందరికి అందుబాటులో ఉండి నువ్వు పని చేసి పెడుతూ ఉన్నా కూడా ఏ రోజైనా ఒక రోజు నీకు వీలు కాకపోతే ఎప్పుడు ఇంతేనబ్బా వీళ్ళు, ఏ రోజు కూడా చెప్పిన మాట నిలబెట్టుకోరు అనేటటువంటి మాట వస్తుంది. అంటే ముందు చేసిందంతా వేస్ట్ అయిపోయింది, బూడిదలో పోసిన పన్నీర్ లాగా తయారైపోయింది. మరి అలాంటప్పుడు నీ ఒపీనియన్స్ అన్ని కూడా నువ్వు లోపల ఉన్నటువంటి చెప్పకుండా వాళ్ళ దగ్గర గొప్ప కోసము ఆ నిమిషం కోసము నువ్వు కమిట్మెంట్ ఇచ్చావు అనుకో, ఆ టైం అయిపోయింది. నెక్స్ట్ నీ ఫ్రెండ్స్ ఎక్కడైనా కనిపిస్తే నీ గురించి ఏదైనా టాపిక్ వచ్చినప్పుడు అతను మాట ఇస్తాడు గాని ఆమె మాట ఇస్తుంది గాని మాట ఎప్పుడు నిలబెట్టుకోరబ్బా, వాళ్ళ వల్ల నేను చాలా నష్టపోయాను, నాకు చాలా నష్టం జరిగింది అంటే మనం ఏ సిచ్యువేషన్ లో ఉన్నామో ఎదుటి వ్యక్తులకు అవసరం లేదు. అంటే మన గురించి ఒక నెగిటివ్ మెసేజ్ అనేది పాస్ అయిపోయింది. మరి ఇన్ని రోజులు నువ్వు ఆ ఇమేజ్ ని కాపాడుకోవడానికే కదా మన పనులన్నీ వదిలేసుకొని పక్కన వాళ్ళ పనులు చేసుకుంటూ ఉన్నాం. మరి ఈ రోజు అదే సిచ్యువేషన్ వచ్చినప్పుడు ముందు మనం లాస్ అయినటువంటి టైం కానీ ఆపర్చునిటీస్ కానీ ఎవరు మనకు బ్యాక్ తీసుకురాగలరా? అలా కాకుండా 10 మందికి మనం అందుబాటులో లేకపోయినా ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు, ఎవరి పనులు ఎక్కడ ఆగిపోవు. మనం చేయనంత మాత్రాన ప్రతి దానికి కమిట్మెంట్ అనేది, ప్రతి దానికి నేను తప్ప ఎవరు చేయలేరు, నా ఫ్రెండ్స్ కి నేను అందుబాటులో ఉంటే నన్ను గ్రేట్ అంటారు, నన్ను మంచోళ్ళు అంటారు అనేటటువంటి ఒపీనియన్ వదిలేయండి. మనం మనలా బ్రతకడానికి మన లైఫ్ లో మనకంటే ఒక సజెషన్ ఇచ్చేవాళ్ళు అంటే మన నమ్మకం మనమే, మన బలము మనమే, మన జీవితం మనమే. మనకు ప్రాబ్లం వస్తే సాల్వ్ చేసుకోవాల్సింది మనమే. ఎవరో వస్తారు ఏదో చేస్తారు, మనం కూర్చొని ఉందాము అంటే మనకు ఉన్నటువంటి ప్రాబ్లం 20% అయితే ఎవరో వచ్చి చేసే లోపు అది 100% ఫిక్స్ అయి కూర్చుంటుంది. కాబట్టి ప్లీజ్ ఎవరు దేనికోసము ఎవరి కోసము త్యాగాలు చేసి, మరి అంటే అన్ని వేళలా కాదు, ఒక పని మనం మాత్రమే చేయగలము, మనం మాత్రమే సపోర్ట్ చేయగలము, మనం చేస్తేనే ఆ పని అవుతుంది, మనం చేయకపోతే ఇతరులు ఇబ్బంది పడతారు అనుకుంటే 100% మనం సపోర్ట్ చేయాలి. అక్కడ మనం స్టాండ్ అయి నిలబడిపోవాలి ఇచ్చినటువంటి మాట మీద. ఆ పని మనం కాకుండా ఇంకెవరైనా కూడా చేయగలరు అనుకున్నప్పుడు మనము ఓఎస్ తప్పకుండా మీకంటేనా, నేను ఎప్పుడు నిద్రలో కాల్ చేసినా కూడా మీ కాల్ లిఫ్ట్ చేస్తాను నేను, ఏ టైం అయినా లిఫ్ట్ చేయండి, ఏ టైం అయినా పని చెప్పండి అంటే ఇతనికి ఏ పని లేదు, సోమరుగా పడి ఉంటాడు, మనం ఏ పనైనా చెప్పొచ్చు, ఏ విధంగా అయినా ఇతను ఎనర్జీని టైంను మనం యూటిలైజ్ చేసుకోవచ్చు అనేటటువంటి ఇన్ఫర్మేషన్ మన మాటల ద్వారా మనకు తెలియకుండానే మనల్ని మనం తక్కువ చేసేసుకున్నాము, అయిపోయింది. కాబట్టి ఎవ్వరు కూడా లేనిపోని దానికి, మనం చేయలేని దానికి ఆతృత పడి హామీలు ఇవ్వద్దు. సంతోషంగా ఉన్నప్పుడు హామీలు ఇవ్వద్దు, బాధలో ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు అనేటటువంటి కొటేషన్ నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను. మనం కొంచెం హ్యాపీగా ఉన్నామంటే అదెంతలే అనకూడదు. ఏదైనా కూడా కోపంగా బాధగా ఏదో డిప్రెషన్, ఇప్పుడు అన్నాం కదా, నా ఫ్రెండ్స్ అందరూ నన్ను అవాయిడ్ చేశారు, ఒక విషయం గురించి నాకు చెప్పకుండా జరుపుకున్నారు అనేటటువంటిది ఎక్కడైనా జరిగింది అంటే మనం, సార్ నా వాయిస్ వినిపిస్తుందా? సార్ నా వాయిస్ వినిపిస్తుందా? ఓకే, కంటిన్యూ మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మనం ఎవరిని ఏది కూడా బ్లేమ్ వేయని అవసరం లేదు. అంతకంటే ముందు మన టైం ని పక్కన వాళ్ళ కోసం ఇన్వెస్ట్ చేసి మన కోసం మనం ఉపయోగించుకునేటటువంటి టైం వదులుకోను అవసరం లేదు, ఎలాంటి ఆపర్చునిటీస్ వదులుకోని అవసరం లేదు. ఫస్ట్ మనలా మనం ఉండాలంటే ఏమనుకున్నాం, గుడ్ కమ్యూనికేటర్ గా ఉండాలంటే ఒపీనియన్స్ షేర్ చేసుకోవాలి. ఎవరైనా ఎదుటి వ్యక్తులు ఇంపార్టెంట్, మనకు మన లైఫ్ కు ఉపయోగపడేటటువంటి ఇన్ఫర్మేషన్ అన్నప్పుడు ఓవర్లాప్ చేయకూడదు. డోంట్ రష్,
కంగారు పడుతూ ఏ విషయాన్ని షేర్ చేసినా కూడా మనం చెప్పాలనుకున్న విషయం ఉన్నది ఉన్నట్లుగా ఎదుటి వాళ్ళకు మనం చెప్పలేకపోవచ్చు, వాళ్ళకి నచ్చకపోవచ్చు, మనకు వచ్చేటటువంటి ఆపర్చునిటీస్ ను మనం మిస్ చేసుకోవచ్చు. ఓవర్ కాన్షియస్, మనకు తెలిసిన విషయం అందరికీ తెలిసి ఉంటుంది, ఇది నేను చెప్పని అవసరం లేదు అని అనుకోను అవసరం లేదు. వీటన్నిటిని అవాయిడ్ చేస్తూ లాస్ట్ పాయింట్ మనం ఏదో అనుకున్నాం నోట్ అని, అందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉండడానికి ట్రై చేస్తూ మిమ్మల్ని మీరు బర్న్ చేసుకొని అవసరం లేదు. ఎందుకు అంటే మనం 8 అవర్స్ 12 అవర్స్ మనం వర్క్ చేస్తూ ఉన్నాము. మన వర్క్ తో పాటు మన ఫ్రెండ్స్ కొద్దిమంది కన్నింగ్ ఉంటారు మన డిపార్ట్మెంట్ ఉన్నప్పుడు ఏం చేస్తారు అంటే వాళ్ళు హాఫ్ ఆఫ్ ది టైం ఎంజాయ్మెంట్ క్యాంటీన్ లోనో ఎక్కడొక్కడ గడిపేసి వచ్చి, మేడం ఇది వర్క్ మిగిలింది నాది, మీరేమన్నా నాకు దీంట్లో సపోర్ట్ చేయగలరా అని మనల్ని అడిగినప్పుడు మనము మన వర్క్ ఎంత వరకు కంప్లీట్ అయింది, మనకి ఇన్ టైంలో మన స్ట్రెస్ ఫీల్ కాకుండా ఇన్ టైంలో మన వర్క్ అయిపోతుందా, అయిపోయిన తర్వాత వాళ్ళకి ఏదైనా టైం మనం కేటాయించగలమా అని ఒక క్యాల్కులేషన్ వేసుకున్న తర్వాత మాత్రమే పక్కన వాళ్ళకి మనం హామీ ఇవ్వాలి. వాళ్ళ వర్క్ కూడా మనం పైన వేసుకున్నాం అనుకో 8 అవర్స్ చేసేది 10 అవర్స్ అవుతుంది, ఇంట్లో స్ట్రెస్ పెరుగుతుంది, వాళ్ళేమో రిలాక్స్ గా వాళ్ళ ఎంజాయ్మెంట్ మోడ్ లో వాళ్ళు ఉంటారు. రేపు ఎప్పుడన్నా మనం చేయకపోయినా కూడా మన మీద నింద అనేది కంపల్సరీ. వీళ్ళు ఎప్పుడు ఏ పని అడిగినా కూడా ఎలాంటి సపోర్ట్ చేయరబ్బా అనేటటువంటి మాట మనకు వస్తుంది. అనినంత మాత్రాన మనకేం ఇబ్బంది ఏం లేదు. మనము సున్నితంగా తిరస్కరించడం అనేది నేర్చుకున్నాము అంటే ఆర్ట్ ఆఫ్ సేయింగ్ నో. మనం ఎప్పుడు కూడా ఆ నో అనేది కూడా ఒక కళతో కూడినటువంటి మాటల ద్వారా వాళ్ళ నుంచి మనం ఆ రిజెక్షన్ అనేది ఉండాలి. ఈ పాయింట్స్ మనం ఫాలో అయిపోయామంటే ఆల్మోస్ట్ మనలాగే మనం లైఫ్ లీడ్ చేయడానికి, ఎప్పుడు హ్యాపీగా ఉండడానికి మనం చేయవలసినటువంటి పని ఎంత ఉందో అంత మాత్రమే, మన అవసరం ఎక్కడుందో అక్కడ మాత్రమే, మనం ఎంత టైం ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక హ్యాపీనెస్ అనేది ఒక ఆరా అనేది మనం సృష్టించుకుంటూ ఉన్నామో దాని లోపల మనం ఉండడానికి మాత్రమే ట్రై చేస్తాం. ఇంతవరకు క్లియర్. నెక్స్ట్ నేను ఒకటి టాపిక్ పెట్టున్నారు, ఏంటి అంటే యాడ్ వాల్యూ యువర్ లైఫ్. మనం వాల్యూను ఎలా యాడ్ చేసుకోవాలి. ఈ రోజు ఎలాగో లేసామబ్బా, ఈ రోజు 24 అవర్స్ గడిచిపోయింది, రేపు కూడా అలాగే గడుస్తుంది, ఎల్లుండి అలాగే గడుస్తుందంటే మనం ఎలా ఉన్నామో అలాగే ఉంటాము. అలా కాకుండా రోజు రోజుకు మనలో ఒక ఇంప్రూవ్మెంట్, మనలో ఒక మార్పు, ఒక ట్రాన్స్ఫర్మేషన్. అంటే మార్పుకి ట్రాన్స్ఫర్మేషన్స్ కి డిఫరెన్స్ ముందు సెషన్ లోనే అనుకున్నాం. చేంజ్ వచ్చింది అనుకోండి, ఈ రోజు అనుకున్నాం మోటివేషన్ సెషన్ విన్నాం, హ్యాపీగా అయిపోయింది, రేపు తెల్లారే లోపు యాజ్ యూజువల్ గా అయిపోతాం. అలా కాకుండా ఒక ట్రాన్స్ఫర్మేషన్, నేను ఇది అనుకున్నాను, ఒక వ్యసనంగా మారిపోవాలి. మనం ఏదైనా ఒక పని చేయాలి, మన లైఫ్ ఉపయోగపడేది అనుకున్నప్పుడు ఒక వ్యసనం. ఏంటి మేడం వ్యసనం అంటే, వ్యసనం అనే దానికి చాలా ఉన్నాయి. అంటే చెడు వ్యసనాలకి మనం ఏ విధంగా అయితే అడిక్ట్ అయిపోతామో, మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోవాలి, మనలో ఒక మార్పు, ఒక ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొచ్చుకోవడానికి కూడా మనం అంతే వ్యసనంతో కూడినటువంటి ఆలోచనలతో మనం ట్రై చేసామంటే 1000% మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని అనేది మనం చేరుకోవడం జరుగుతుంది. మరి ఈ రోజు లేసాను మేడం, నేను ఈ రోజు ఈ పనే చేశాను, రేపు కూడా అలాగే వెళ్తాను అంటే మనకు మన లైఫ్ కు మనం వాల్యూ ఎలా యాడ్ చేయాలి అంటే, ఒక వ్యక్తి వచ్చి ఒక గురువు గారి దగ్గర అడిగారంట, స్వామీజీ నా వాల్యూ ఎంత, నాకు ఇప్పుడు 40 ఇయర్స్ వచ్చున్నాయి, నా వాల్యూ ఎంత అనేది నాకు తెలియట్లేదు, నా వాల్యూ ఎంత అనేది నేను తెలుసుకోవాలి అంటే నేను ఏం చేయాలి అన్నారంట. అనిన తర్వాత, నాయన నీ వాల్యూ నీకు తెలుసుకోవాలని ఎందుకు అనిపించింది అంటే, నేను పుట్టినప్పటి నుంచి ఇదే పని చేసుకుంటూ ఉన్నాను, ఇదే లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నాను, ఇదే వ్యక్తులతో నేను కలిసి తిరుగుతూ ఉన్నాను, ఇదే ఊర్లో ఉన్నాను, నా వాల్యూ నాకు తెలియట్లేదు, నేను తెలుసుకోవాలనుకుంటూ ఉన్నాను గురువు గారు అని చెప్పారంట. అప్పుడు గురువు గారు వచ్చేసి ఒక రాయి అతనికి ఇచ్చి, ఎవరికైనా ఒక రాయి ఇచ్చేసి దీని వాల్యూ ఎంతో కనుక్కొని వచ్చి నాకు చెప్పు, కానీ నువ్వు ఎవ్వరికి కూడా దీన్ని అమ్మకూడదు అని చెప్తాడంట. చెప్పిన తర్వాత ఫస్ట్ ఆ రాయిని తీసుకొని ఒక టమోటాలు అమ్మేటటువంటి అతని దగ్గరికి వెళ్తాడంట.
ఈ రాయి ఇస్తే నాకు ఏమి ఇస్తారు అని అడుగుతారంట. అడిగిన తర్వాత నేనైతే 1 కిలో టమోటా ఇస్తాను, తీసుకెళ్ళండి అని చెప్తారంట. అప్పుడు ఆ గురువు గారి దగ్గరకు వచ్చి, గురువు గారు నేను ఈ విధంగా ఒక టమోటాలు వెజిటేబుల్ షాప్ కు వెళ్ళాను, నేను అతనికి చూపించి నేను ఈ రాయి ఇస్తే నాకేమి ఇస్తారు అని అడిగాను, 1 కిలో టమోటా ఇస్తాను అన్నారు అని చెప్పారంట. అవునా, సరే, రేపు కూడా ఇదే రాయి తీసుకొని నువ్వు ఒక పూల కొట్టు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగు అని చెప్తారంట. మళ్ళీ రేపు అదే యాజ్ యూజువల్ గా అక్కడికి వెళ్ళడము, ఈ రాయి మీకు ఇస్తాను, మీరు నాకు ఎంత డబ్బులు ఇస్తారు అంటే నేను ఒక 100 రూపీస్ ఇస్తాను అని చెప్తాడంట. చెప్పిన తర్వాత మళ్ళీ వచ్చి గురువు గారికి చెప్పడము, మళ్ళీ నెక్స్ట్ 3rd డే కూడా గురువు గారు మీరు ఒక గోల్డ్ షాప్ అతని దగ్గరికి వెళ్ళి అడగండి అని చెప్తారంట. గోల్డ్ షాప్ అతను ఏమని చెప్తారు అంటే దీనికి నేను 1 కోటి రూపాయలు ఇస్తాను, దీనికి నేను 1 కోటి రూపాయలు ఇస్తాను, ఇది నాకు ఇచ్చేయండి, నాకు అమ్మేసేయండి అని చెప్పేసి అడుగుతాడంట. అడిగిన తర్వాత అప్పుడు ఇతనికి డౌట్ వస్తుందంట, ఏంటి మొన్న వెళ్ళినప్పుడు 1 కిలో టమోటా ఇస్తానన్నారు, నిన్న వెళ్ళినప్పుడు నేను ఇంత మాత్రమే 1 lakh కానీ అట్లా అమౌంట్ ఇస్తానన్నారు, 1000 రూపీస్ అమౌంట్ ఇస్తానన్నారు, మరి ఈ రోజు 1 కోటి రూపాయల వాల్యూ దీనికి ఎలా పెరిగింది అనుకొని మళ్ళీ గురువు గారు అమ్మకూడదు కదా, అమ్మొద్దు అన్నాడు కాబట్టి గురువు గారు మళ్ళీ గురువు గారి దగ్గరకు వెళ్ళేసి అక్కడ పెట్టేసి వచ్చేసారంట. వచ్చిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ 4th డే వెళ్ళిన తర్వాత ఒక డైమండ్ అంటే వజ్రాల వ్యాపారస్తుడి దగ్గరికి పంపిస్తాడంట గురువు గారు అతన్ని ఆ డైమండ్ ఇచ్చి, అది రాయినిచ్చి. ఇచ్చిన తర్వాత అక్కడికి పోయి నేను ఇది అమ్మాలనుకుంటూ ఉన్నాను, ఇది ఇస్తే నాకు మీరు ఎంత డబ్బులు ఇస్తారు అని అడిగారంట. అడిగినప్పుడు ఇది నాకు ఇచ్చేసేయి, నా యావత్ ఆస్తిని నీకు రాసిస్తాను అన్నాడంట. అప్పుడు ఇతనికి చాలా వండర్ అయిపోతాడు, ఏంటి నేను 1 కిలో టమోటాల దగ్గర ఎంత, 1 lakh దగ్గర ఎంత, 1 కోటి రూపాయలు ఎంత, సమస్త ఆస్తులు ఒక బిజినెస్ పర్సన్ రాసిచ్చాడు అంటే దీని వాల్యూ ఏమై ఉంటుంది అని మళ్ళీ అతను 2-3 సార్లుగా నాకు ఇచ్చేయండి, ఇంకా మీకు ఎంత కావాలన్నా కూడా నేను ఇస్తానని చెప్పినా కూడా లేదు, నేను అమ్మాలనుకోలేదని చెప్పేసి మళ్ళీ గురువు గారి దగ్గరకు తీసుకొచ్చి యాజ్ యూజువల్ గా ఆ స్టోన్ అక్కడ పెట్టేశాడు. పెట్టిన తర్వాత అప్పుడు గురువు గారిని అడిగారంట, ఏంటి గురువు గారు ఒక్కొక్క వ్యక్తి దగ్గరికి పోయినప్పుడు దీని వాల్యూ మారుతూ ఉంది అంటే, అదే నాయనా మనిషి జీవితం, ఈ రాయి లాంటి వాడివి నువ్వు, ఎవరి దగ్గర నువ్వు ఉన్నావో, ఎవరి చేతిలో నువ్వు పడుతూ ఉన్నావో, ఎవరి చెంత నువ్వు లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నావో అంతే నీ వాల్యూ ఉంటుంది అని చెప్తారంట. అంటే ఇక్కడ టమోటాలు అమ్మే వాళ్ళకి ఆ రాయి వాల్యూ తెలియదు, అక్కడ పూల కొట్టి వాళ్ళకి ఆ రాయి వాల్యూ తెలియదు, గోల్డ్ అమ్మేటటువంటి గోల్డ్ స్మిత్ కి అది దాని వాల్యూ తెలుసు కాబట్టి ఏదో కొంచెం అమౌంట్ ఇస్తానన్నాడు. కానీ డైమండ్ ఒక వజ్రాల వ్యాపారికి ఆ వాల్యూ తెలిసింది కాబట్టి నా యావత్ ఆస్తిని రాసిస్తాను, ఆ రాయి నాకు ఇచ్చేసేయండి అన్నాడు. అంతేనాయనా నీ లైఫ్ కూడా, నువ్వు సత్సాంగత్యం అంటారు కదా, నువ్వు ఎక్కడ పడితే ఎవరి దగ్గర ఉంటే నీ వాల్యూ అంతా ఈ రాయి లాగానే నీ వాల్యూ కూడా పెరుగుతూ పోతుంది, నీ వాల్యూ నువ్వు పెంచుకోవడానికి ట్రై చెయ్యి అని చెప్తాడంట. అంటే ఎంత మంచి మోరల్ ఉంది మనకు. మనం అనుకుంటూ ఉంటాం, నేను ఇలాగే లైఫ్ లీడ్ చేస్తున్నాను, మా పూర్వీకులంతా ఇలాగే ఉన్నారు, నేను ఇలానే ఉంటాను, మా వెనకొచ్చేటటువంటి నెక్స్ట్ జనరేషన్ కూడా ఇలానే ఉంటుంది అని మనం ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ ఎవరిలో అంతర్గతంగా ఎంతో శక్తి ఉంది. మనకు దేవుడు ఇచ్చేటటువంటిది ఈ సృష్టిలో అందరికి సమానంగా షేర్ చేసేటటువంటిది మార్నింగ్ 4:30కి 4కి ఎంతకన్నా లేయండి, అందరు జోబీలలో 24 hours తో ఫిల్ చేయబడి ఉంటుంది. 24 hours తో 24 గంటలతో ప్రతి ఒక్కరి జోబీ నింపబడి ఉంటుంది. ఆ 24 hours ని ఎవరు ఎలా వాడుకుంటారో వాళ్ళ జీవితం అనేది అలా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఈ పాయింట్ అందరికి అర్థమైంది అనుకుంటూ ఉన్నా. ప్రతి ఒక్కరికి కూడా టైం అనేది ఈక్వల్ 24 hours. అంబానీకైనా అడుక్కునే వాళ్ళకైనా ప్రతి ఒక్కరికి 24 hours అనేది ఫిల్ చేయబడి ఉంటుంది ప్రతిరోజు. ఆ 24 hours మనం యూట్యూబ్ చూస్తూ వేస్ట్ చేస్తూ ఉన్నామా, పక్కన వాళ్ళ గాసిప్స్ వింటూ వేస్ట్ చేస్తూ ఉన్నామా, పక్కన వాళ్ళ మీద సెటైర్లు వేసుకుంటూ మనం టైం వేస్ట్ చేస్తూ ఉన్నామా, నెగిటివ్ పర్సన్స్ మన చుట్టూ పెట్టుకొని మనం టైం వేస్ట్ చేసుకుంటూ ఉన్నామా,
అనేటటువంటిది మన మీద డిపెండ్ అయి ఉంటుంది, మన టైం వాల్యూ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా మన వాల్యూ అనేది ఎక్కడ ఎవరు తీసుకోరు, అందరూ గాడ్ గిఫ్ట్స్ అని మనం అనుకున్నాం. మరి అలాంటప్పుడు ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఎవరైతే నేను ఏం చేయలేకపోతూ ఉన్నాను, నా ఫ్రెండ్స్ అందరూ ఇలా ఉన్నారు అలా ఉన్నారు, ఒక పాయింట్ చెప్పాలి ఇక్కడ. నార్మల్ పీపుల్ ఇద్దరు కలిశారు అనుకో, కష్టాలు బాధల గురించి మాట్లాడుకుంటారు. ఒక మధ్య తరగతిగా నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తులు కలిశారు అంటే పక్కన వాళ్ళ గురించి, గాసిప్స్ గురించి మాట్లాడుకుంటారు. ఒక గ్రేట్ పర్సన్స్ తో కలిశారు అంటే ఐడియాస్ గురించి మాట్లాడుకుంటారు. ఇక్కడ మనకు తెలిసినటువంటిది రిలయన్స్ అంబానీ వాళ్ళ ఫాదర్ ఉన్నారు కదా, ఒక పెట్రోల్ బంక్ లో పనిచేసేటప్పుడు, ఎందుకు ఈ గాసిప్స్ ఇవన్నీ 3 కేటగిరీస్ ఎందుకు చెప్పాను అంటే, మనకు ధీరుభాయ్ అంబానీ అంటే అందరికి మనకు తెలియనటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. ధీరుభాయ్ అంబానీ ఒక పెట్రోల్ బంక్ లో పనిచేసేటప్పుడు సార్ మంత్లీ శాలరీ 13 రూపీస్ చేతికి వచ్చినప్పుడు ప్రతి నెల ఎదురుగున్నటువంటి 5 స్టార్ హోటల్కి వెళ్ళి టీ తాగేవాళ్ళంట. టీ తాగుతూ ఉంటే సార్ తో పాటు ధీరుభాయ్ అంబానీ గారితో పాటు పనిచేసేటటువంటి వ్యక్తులు ఏమని అనేవాళ్ళని సార్ చెప్పారు అంటే, ఎందుకు నీకంత గర్వం ఏంట్రా, నీకంత హెడ్ వెయిట్ ఏంటి, మరి నువ్వు అంత కోటీశ్వరుడువా, నీకు వచ్చేటటువంటి జీతం ఎంత, నువ్వు పని చేసేది ఎక్కడా, మరి నువ్వు పోయి 5 స్టార్ హోటల్లో టీ తాగడం ఏంటి, మేమందరూ పక్కన ఉన్నటువంటి కిల్లి కొట్టు దగ్గర టీ తాగుతూ ఉంటే అని అడిగినప్పుడు మన ధీరుభాయ్ అంబానీ గారు ఒక మాట చెప్పారంట, నేను చేసేటటువంటి పని ఏంటో నాకు తెలుసు, నా సిచ్యువేషన్ ఏంటో నాకు తెలుసు, కానీ నేను వెళ్ళి ప్రతి నెల నేను సంపాదించినటువంటి మనీలో నా కోసం నేను ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ ఉన్నాను. ఏంటి అంటే, ఇక్కడ పెద్ద వాళ్ళు ఆపర్చునిటీస్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు, అవకాశాల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అదే మీరు వెళ్ళి తాగేటటువంటి టీ కొట్టు దగ్గర కష్టాల గురించి బాధల గురించి మాట్లాడుకుంటారు. నాకు వాటితో పని లేదు, నేను ఫ్యూచర్ లో ఇట్లాంటి హోటల్ కట్టి బిజినెస్ చేయాలి అనుకుంటూ ఉన్నాను, కాబట్టి నా ఆలోచన విధానానికి అక్కడ కూర్చునేటటువంటి వ్యక్తులు ఉన్నతమైనటువంటి విషయ పరిజ్ఞానం కోసం నేను అక్కడికి వెళ్తూ ఉంటాను మంత్లీ వన్స్ అని చెప్పారంట. అంటే ఎంత చిన్న పని చేస్తూ ఉన్నాము కాదు, ఫ్యూచర్ లో మనం ఏమి చేయబోతూ ఉన్నాము, ఏం చేయాలనుకుంటూ ఉన్నాము అనేటటువంటిది మనకు క్లారిటీ ఉండాలి. నా దగ్గర ఉండేది 100 రూపీసే కదా, నేను ఈ 100 రూపీస్ కి 1 మంత్ అంతా అడ్జస్ట్ చేసుకుంటాను, నేను ఒక్క రూపాయి కూడా నా మీద నేను ఇన్వెస్ట్మెంట్ చేసుకోను అంటే మనం ఎక్కడున్నామో అక్కడే ఉంటాం. మనం ఏదైతే సంపాదిస్తూ ఉన్నామో మన ఆలోచనల కోసము, మన ఫ్యూచర్ కోసము మనం కొంచెం ఇన్వెస్ట్మెంట్ అనేది కంపల్సరీ పెట్టాలి. అలాంటి ఇన్వెస్ట్మెంటే మన ఆన్ ప్యాసివ్ ఫ్యామిలీలో పెట్టినటువంటి ప్రతి ఒక్కరు కూడా అదృష్టవంతులమే. అంటే మన కోసం మనం సంపాదించుకున్నాము, బ్యాంక్ లో పెట్టేసుకున్నాము, లేదు బీరువాలో పెట్టేసుకున్నాము అని అనుకుంటే అది అక్కడే ఉంటుంది. కానీ మన లైఫ్ కు ఎక్కడైతే మనం అచీవ్ కావాలి అనుకున్నామో, మన గోల్ అయితే ఎంత వరకు ఉందో అంతవరకు వెళ్ళాలి అంటే అలాంటి వ్యక్తుల యొక్క సత్సాంగత్యం మనకు చాలా అవసరం. ఎందుకు అంటే వాళ్ళ మార్గంలో మనం నడవడం వలన మన ఆలోచన విధానం మారిపోతుంది. ఓకే, ఈ రోజు ఇక్కడ ఒక 10 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ పెడితే లైఫ్ ఈ విధంగా ఉంటుందా, వాళ్ళతో కలిసి వాళ్ళ దగ్గర వర్కర్ గా పనిచేసి అభివృద్ధి చెందినటువంటి మంచి స్థాయికి వచ్చినటువంటి వ్యక్తులు ఎన్నో వేల మంది ట్రై చేసిన వేళ్లలో మాత్రమే వాళ్ళు అనుకున్నటువంటి లక్ష్యాన్ని రీచ్ అవ్వడం జరిగింది. ఎందుకంటే నెగిటివ్ పీపుల్ ఉంటారు, ఒక 2 అడుగులు ముందేయాలి అంటే బాగా చేసావులేబ్బా, ఇదే బిజినెస్ వాళ్ళు చేశారు, వాళ్ళు ఎత్తిపోయారు, మళ్ళీ నువ్వు స్టార్ట్ చేసావా, నీ వల్ల ఏమీ కాదు అనేటటువంటి వ్యక్తులు మన చుట్టూనే ఉంటూ మన కాలు పట్టుకొని లాగుతారు. అలాంటి వ్యక్తుల మాటలు పట్టించుకోవద్దు. నేను ఇందాకనే చెప్పాను, మన నమ్మకం మనమే, మన ఆశయం మనమే, మన జీవితం మనమే, మనకు సపోర్ట్ చేసుకోవాల్సింది మనమే. మరి అలాంటప్పుడు ఎవరినో డెసిషన్స్ సజెషన్స్ ఎందుకు, మనకంటూ ఒక మెంటర్ ఉన్నారనుకోండి, వాళ్ళ డైరెక్షన్ లో వెళ్ళిపోదాం. అంటే మన వాల్యూ పెరుగుతూ పోవాలి అంటే మనం ఏం చేయాలి? మనకు మైకేల్ జోర్డాన్
ఫుట్బాల్ ప్లేయర్ అందరికి తెలిసి ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మంచి ఎడ్యుకేటర్స్ కాబట్టి అందరికీ తెలిసి ఉంటారు. మైకేల్ జోర్డాన్ ఫుట్బాల్ ప్లేయర్. ఒక రోజు వాళ్ళ నాన్నగారు పిలిచి $1 వాల్యూ చేసేటటువంటి ఒక టీ షర్ట్ చేతికిచ్చి, మైకేల్ జోర్డాన్ అప్పుడు 10th అయిపోయింది, ఇంటర్మీడియట్ ఆ స్టేజ్ లో ఉన్నప్పుడు ఒక $1 వాల్యూ చేసేటటువంటి టీ షర్ట్ తీసి తన చేతిలో పెట్టి, ఇది ఒక $5 కి దీన్ని సేల్ చేయండి, సేల్ చేసుకోనరా అని చెప్తాడంట. అప్పుడు మైకేల్ జోర్డాన్ ఏం ఆలోచన చేయకుండా, నాన్న నాకేదో ఒక టాస్క్ ఇచ్చాడు అంటే ఆంతర్యం ఏదో ఉంటుంది. అదే నార్మల్ పీపుల్ అయితే ఏమనుకుంటారు, ఏంది నాన్న నువ్వు $1 పెట్టి టీ షర్ట్ కొనుక్కొని వచ్చి నన్ను పోయి అమ్ముకొని రమ్మని చెప్తావు, నీకేమన్నా పిచ్చా ఏమి అని క్వశ్చన్ చేస్తాం ఎదురు. ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ అయితే ఇంకా భయంకరంగా. కానీ మైకేల్ జోర్డాన్ అది తీసుకొని టీ షర్ట్ కొంచెం ఆలోచించేశాడంట. ఓకేనా అని చెప్పి తీసుకొని వచ్చాడు. వాళ్ళ ఫ్రెండ్ గిటార్ ప్లేయర్, ఇతను కొంచెం సాంగ్స్ పాడతాడు. అప్పుడు ఆ టీ షర్ట్ తీసుకెళ్లి ఒక రోడ్ సైడ్ పెట్టేసి ఒకరు పాట పాడుతూ ఒకరు గిటార్ వాయిస్తూ ఉన్నారంట. ఒక వ్యక్తి వచ్చి అక్కడికి, ఏంటినాయా ఇక్కడ ఈ పాటలు ఇలా పాడడానికి పర్పస్ ఏంటి అని చెప్తే, లేదు ఇక్కడ ఉన్నటువంటి ఈ టీ షర్ట్ నేను సేల్ చేయాలి అనుకుంటూ ఉన్నాను, అందుకనే నేను ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేశాను అంటే, సరేనని చెప్పేసి ఆ $5 తనకిచ్చేసి ఆ టీ షర్ట్ ఒక పెద్ద ఆయన తీసుకెళ్తాడంట. అప్పుడు మైకేల్ జోర్డాన్ ఆనందంగా పరిగెత్తుకుంటా పోయి, నానా నువ్వు చెప్పినట్టే నేను $5 కి ఈ టీ షర్ట్ అనేది సేల్ చేశాను అని $5 చేతిలో పెడతాడంట. కానీ వాళ్ళ నాన్న మొహంలో ఎలాంటి సంతోషం లేని విధంగా, ఓకే వెరీ గుడ్ అని చెప్పేసి నెక్స్ట్ డే మళ్ళీ అదే $1 చేసేటటువంటి టీ షర్ట్ చేతిలో పెట్టి, ఇది $100 కి సేల్ చేసుకొని రా అని చెప్తాడు. అప్పుడు ఇతనికి ఒక ఆలోచన వస్తుంది, $1ది $5 అమ్మడానికి నేను ఈ పని చేశాను, కానీ ఇప్పుడు $100 చేయాలంటే నేను ఏం చేయాలి అని చెప్పేసి మళ్ళీ ఆలోచనలో పడిపోతాడు. అని ఆ టీ షర్ట్ తీసుకొని వెళ్ళడము, వాళ్ళ ఫ్రెండ్ ఒక అతను, మనకి ఇప్పుడు మిక్కీ మౌస్ అట్లాంటివన్నీ కార్టూన్స్ ఉన్నాయి కదా, అలాంటివి బాగా డ్రాయింగ్ చేస్తాడంట. అతని దగ్గరికి వెళ్ళి దాని మీద ఒక బ్యూటిఫుల్ కార్టూన్ వేపించేసి మళ్ళీ సేల్ పెట్టేస్తాడు. పెట్టిన తర్వాత బాగా అందరూ వచ్చేసి చూస్తూ ఉంటారు. అక్కడ ఈ టీ షర్ట్ మిక్కీ మౌస్ ఇక్కడ చేయబడింది, ఇక్కడ ప్రింట్ అని చెప్పేసి చూసి ఒక అబ్బాయి, నాన్న నాకు అది కావాలి మిక్కీ మౌస్ ఉందని ఏడిస్తే, అప్పుడు $100 పెట్టి వాళ్ళ నాన్న, ఒక అబ్బాయి వాళ్ళ నాన్న, అక్కడ ఉండేటటువంటి ఆడియన్స్ ఉండేటటువంటి వాళ్ళ ఫాదర్ వచ్చేసి వాళ్ళ కొడుక్కి, నా కొడుకు చాలా ఇష్టపడుతున్నాడు, ఇది $100 నేను ఇస్తాను ఇవ్వండి అని చెప్పేసి టీ షర్ట్ తీసుకెళ్ళిపోతాడు. తీసుకెళ్ళిన తర్వాత ఇంకా ఆనందానికి హద్దులు లేవు మైకేల్ జోర్డాన్ కి. మళ్ళీ తీసుకెళ్లి వాళ్ళ నాన్నకి యథావిధిగా ఆ అమౌంట్ చేతిలో పెట్టిన తర్వాత వాళ్ళ నాన్న సూపర్ కీప్ ఇట్ అప్ అని చెప్పేసి నెక్స్ట్ 3rd డే మళ్ళీ టీ షర్ట్ చేతిలో పెట్టేసి, ఇది $500 కి సేల్ చేసుకోరన్నమాట. ఫస్ట్ టీ షర్ట్ వాల్యూ ఎంత, $1, అది $5 అయిపోయింది, $100 అయిపోయింది. ఇప్పుడు ఫైనల్ గా $500 కి సేల్ చేసుకోనరా, అప్పుడు నేను హ్యాపీగా ఫీల్ అవుతాను అని చెప్తాడంట. అప్పుడు ఇంకా ఆలోచనలో పడిపోతాడంట మైకేల్ జోర్డాన్. ఇప్పుడు నేను 5 నుంచి 100కి రావడానికి ఇంత కష్టపడ్డాను, ఇప్పుడు 500కి రావాలంటే నేను ఏం చేయాలి అని ఆలోచన చేస్తూ ప్రతిరోజు పేపర్ చదివేటటువంటి అలవాటు ఉంది మైకేల్ జోర్డాన్ కి. కూర్చొని మార్నింగ్ టైంలో పేపర్ చదువుతూ ఉంటే, మనకు పాప్ సింగర్ మైకేల్ జాక్సన్ తెలుసు కదా, అతను వాళ్ళ ఊరికి వచ్చున్నాడు అని చెప్పేసి ఒక యాడ్ చూస్తాడంట. అప్పుడు టక్కన ఒక స్పార్క్ వేవ్ వచ్చేసింది ఆలోచన. అంటే ఇన్నోవేటివ్ గా తనకి ఒక థాట్ వచ్చేసింది. వచ్చిన తర్వాత తను ఏం చేశాడంటే ఆ టీ షర్ట్ తీసుకొని అతను ఎక్కడైతే హోటల్లో ఉన్నాడో ఆ హోటల్కి వెళ్ళి ఆ రూమ్ దగ్గర బయట కూర్చున్నాడంట టీ షర్ట్ పట్టుకొని. పొద్దున్న లేచిన తర్వాత మైకేల్ జాక్సన్ డోర్ ఓపెన్ చేస్తానే టీ షర్ట్ పట్టుకొని ఈ అబ్బాయి కనిపించాడు. కనిపిస్తూనే మైకేల్ జాక్సన్ ఒక మాట అడిగాడంట, ఏంటి బాబు ఈ చలిలో ఇక్కడ బయట ఈ టైంలో ఏం చేస్తూ ఉన్నావు అని అడిగాడంట. అడిగినప్పుడు, ఏం లేదు సార్, మీరు ఇక్కడ ఉన్నారని తెలిసింది నాకు నా టీ షర్ట్ మీద మీ ఆటోగ్రాఫ్ కావాలి అని అడిగారంట. ఆటోగ్రాఫ్ కావాలి అంటానే మైకేల్ జాక్సన్ వచ్చేసి దాని మీద ఆటోగ్రాఫ్ ఇచ్చారు. ఇంకా పరుగుని వెళ్ళేసి మార్కెట్ లో పెట్టి మైకేల్ జాక్సన్ స్వయాన
సంతకం చేసినటువంటి టీ షర్ట్ $500 అని పెట్టాడంట మార్కెట్ లో. పెట్టిన తర్వాత పోటీ పడి మరి అది ఎవరికో ఒకరు దక్కించుకొని $500 తనకి ఇవ్వడం జరిగింది. మళ్ళీ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి హ్యాపీగా చెప్తాడు, ఇదో నువ్వు చెప్పినటువంటి $500. అంటే ఇక్కడ ఇంటర్నల్ గా మనకు ఒకటి అర్థమైపోవాలి, మనం ఒక మెట్టు ఎక్కాము అంటే అదే సక్సెస్ అని, అదే సెలబ్రేషన్ అనుకొని అక్కడే ఆగిపోకూడదు. నెక్స్ట్ సెకండ్ లెవెల్ కు మనం వెళ్ళాలి అంటే ఏం యాడ్ చేయాలి, మన ఆలోచన విధానం ఏ విధంగా ఉండాలి, మనం ఎలాంటి వ్యక్తులతో పరిచయాలు ఉండాలి, మనకు వచ్చినటువంటి అవాంతరాలని అవకాశాలుగా మార్చుకోవాలి అంటే మన మైండ్ మనం ఏ విధంగా, ఒక పొలాన్ని ఏ విధంగా అయితే దున్నితే, పదును చేస్తే, చదును చేస్తే ఒక పంట అద్భుతమైనటువంటి దిగుబడిని ఇస్తుందో, మన బ్రెయిన్ ఎంతో 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 కెపాసిటీ కలిగినటువంటి ఆలోచనలు సృష్టిస్తుంది. కాబట్టి ఆ సృష్టించడంలో ఆ కష్టాన్ని అనేది మనం బేర్ చేసి మన ఆలోచన అనేది మనం ఉపయోగించుకోగలిగితే, మైకేల్ జార్డన్ $1 నుంచి $500 ఒక టీ షర్ట్ వాల్యూ ఎలా పెరిగింది అంటే యాడ్ చేసుకుంటూ వెళ్ళాడు. దానికి వాల్యూ, టీ షర్ట్ కు వాల్యూ యాడ్ చేసుకుంటూ వెళ్ళాడు. కాబట్టి ఆ టీ షర్ట్ వాల్యూ $1 నుంచి $500 కు వెళ్ళిపోయింది. ఆ విధంగానే మన లైఫ్ కూడా నాకు వీళ్ళే ఫ్రెండ్స్, నేను ఇదే బౌండరీలో ఉంటాను, ఇదే పని చేసుకుంటాను, ఈ $100 నా దగ్గర ఉంటది, ఈ 10,000 తోనే నేను జాబ్ చేస్తాను అనేటటువంటి మనం కంఫర్ట్ జోన్ లో ఉన్నాము అంటే కంప్లీట్ గా మనం ల్యాప్స్ అయిపోతాము. మనలో ఎప్పుడైతే ఒక డిజైర్ మన పరిచయాలు కావచ్చు, మన మాటలు కావచ్చు, మనం వినేటటువంటి వీడియో, ఆడియో, ఎనీ మన లక్ష్యానికి సంబంధించినటువంటి వేలో మనం వెళ్తూ ఉన్నాము అంటే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మన లైఫ్ కు మనం అప్లై చేసుకోగలుగుతాము, దాన్ని ఆస్వాదించగలుగుతాము, అనుభవించగలుగుతాం. మరి అలాంటప్పుడు మన వాల్యూను మనం ఎక్కడ మిస్ అవుతూ ఉన్నాము? నేను ఈ రోజు ఈ పని చేశాను, ఈ పని చేయడం వల్ల ఇంత హ్యాపీనెస్ వచ్చింది, బయట నేను ఏదైనా ఎక్స్ప్రెస్ చేశాను అంటే నన్ను ఏదైనా తక్కువగా అనుకుంటారేమో, అనుకొని పోయేదేముంది? అలాంటివన్నీ అనుకుంటూ, తగులుతూ, కొట్టుకుంటూ పోయినప్పుడే కూడా ఒక శిల్పంగా మారింది అంటే ఎన్నో దెబ్బలకు ఓర్చుకొని ఉంటేనే. కానీ అలాంటి వాళ్ళందరికీ సమాధానం ఎప్పుడు చెప్పాలి అంటే మన విజయంతో వాళ్లకు సరైన గుణపాఠం చెప్పాలి. ఇప్పుడు మన బ్యాక్ ఆఫీస్ లో కొటేషన్ చూసుంటారు, ఎందుకు అంటే ఒక లక్ష్యాన్ని చేరుకోవాలనే డిజైర్ ఉండే వాళ్ళు క్విట్ చేయరు, ఎక్కడ ఆగిపోరు, ఆగిపోయే వాళ్ళు విజయాన్ని ఆస్వాదించలేరు అనేటటువంటి పాయింట్ మన సిఇఓ గారు చెప్పినటువంటిది బ్యాక్ ఆఫీస్ లో మీరు స్టార్టింగ్ లోనే కనిపిస్తుంది. అంటే విజయం సాధించాలి అంటే అన్ని ఫేస్ చేయాలి మనం. అసలు రియల్ లైఫ్ లో మనకు తెలిసినటువంటిది ఒకటి చూద్దాం. అంటే మనం కంఫర్ట్ జోన్ లో ఇంతే నేను కష్టపడగలను అనుకుంటే మన వాల్యూ ఎక్కడుంటది? లేదు, మనం కొంచెం కష్టపడదాము, మన టైం మనం ఇన్వెస్ట్ చేసుకుందాము, మన ఆలోచనకు తగినటువంటి వాళ్ళతో మనం ఫ్రెండ్షిప్ అనేది పెంచుకుందాము అనుకునేటటువంటి విషయాన్ని మన లైఫ్ లో మనం చూసేటటువంటి ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చూద్దాం. మనం 1 లీటర్ పాలు కొన్నాం, ₹70 or ₹80. నేను ఇంతేనండి, ఇంతే పాలు కొనేస్తాను, కాంచుకొని తాగేస్తాను అన్నామనుకో, అక్కడికి అయిపోతుంది అది. అదే పాలులో మనము తోడేసామంటే పెరుగు అవుతుంది. అదే పెరుగు అది అక్కడికల్లా తినేసామంటే అక్కడికే అయిపోతుంది. అదే మీగడ తీసి చిలికాము అంటే వెన్న వస్తుంది. అదే వెన్నను కాంచితే నెయ్యి వస్తుంది. పాల వాల్యూ ₹80, పెరుగు వాల్యూ పెరుగుతుంది, నెక్స్ట్ వెన్న వాల్యూ అంతకంటే ఎక్కువ పెరుగుతుంది. అదే వెన్నను కాంచి మనం నెయ్యిగా తయారు చేస్తే దాని వాల్యూ ఇంకొకటి ఉంటుంది. అంటే వచ్చింది పాల నుంచే, కానీ దాని వాల్యూ ఏమైపోయింది? ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. దాన్ని ట్రాన్స్ఫర్ చేసే కొద్దీ దాని వాల్యూ పెరుగుతూ వచ్చింది. అలానే మన లైఫ్ కూడా నేను ఇంతే చేయగలను, నేను ఇలానే ఉంటాను, బయట వాళ్ళందరికీ రెస్పెక్ట్ ఇస్తూ తిరుగుతాను, కానీ నేను రెస్పెక్ట్ ఆశిస్తాను కానీ నాకు దొరకదు, నా ఫ్రెండ్స్ అంతా నన్ను బ్లేమ్ చేస్తారు, నా ఫ్రెండ్స్ అంతా నన్ను బాధ పెడతారు. ఎందుకు బాధ పెట్టారు అనేది మనం క్వశ్చన్ వేసుకుంటే మనకే అర్థమవుతుంది. మనం మన కోసం కాకుండా ఎదుటి వాళ్ళ కోసం మనం పరితపించిపోతూ ఉన్నాం. రెస్పెక్ట్ అని అనుకుంటే వచ్చేది రెస్పెక్ట్ కాదు, హెడేక్ వస్తుంది.
మనశ్శాంతి లేకుండా పోద్ది. అదే అదే ఎదుటి వాళ్ళు నీకు రెస్పెక్ట్ ఇవ్వాలంటే నువ్వేం చేయాలా అనేది ఒక టార్గెట్ పెట్టుకొని వెళ్తే ఆ మార్గంలో నీకు ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా నీవు నీలాగే ఉంటూ నువ్వు అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకున్నప్పుడు అబ్బా నేను ఏమో అనుకున్నాంరా, అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకున్నాడు, నేను అప్పుడే అనుకున్నాను ఇతనికి ఏదో ఒక స్పెషల్ క్వాలిటీ ఉంది అని అంటారు. అదే మనము స్టార్టింగ్ లో వాళ్ళు ఎవరు అనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అనుకొని గివ్ అప్ చేసాము అనుకుందాం ఏదైనా ఒక దాని నుంచి. అప్పుడు ఏమంటారు అంటే అబ్బా ఎప్పుడు ఏదో ఒకటి స్టార్ట్ చేయడమే కానీ ఏది కూడా ఎండింగ్ వరకు నిలబడ్డబ్బా, నాకు ఫస్టే తెలుసు ఇతని గురించి ఏది అచీవ్ చేయలేడు అని వాళ్ళే అంటారు. అంటే మన విజయంతో మనల్ని ఎవరైతే బాధ పెడుతూ ఉన్నారో వాళ్ళకు సమాధానం చెప్పాలి అంటే మనకు సక్సెస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ సక్సెస్ అనేది మనం చూడాలి అంటే మనలా మనం ఉంటూ మన లైఫ్ కి వాల్యూ అనేది యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎప్పుడు ప్రతిరోజు ఈ రోజు నేను పడుకున్నటువంటి టైంకి ఈ రోజు కొత్తగా ఏదైనా ఒక పాయింట్ నేర్చుకున్నానా, నేను రీచ్ కావాలనుకున్న దానికోసము. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్, మేడం చాలా లక్ష్యాలు ఉన్నాయి, నేను చాలా మాట్లాడాలనుకుంటూ ఉన్నా, చాలా స్టేజీల మీద నేను స్పీచ్ ఇవ్వాలి అనుకుంటూ ఉన్నా, కొన్ని వేల మంది ముందు నేను మాట్లాడాలనుకుంటూ ఉన్నాను, కానీ మాట్లాడలేకపోతూ ఉన్నాను. ఎందుకు అంటే ప్లేయర్ కావాలనుకునే వాళ్ళు గ్రౌండ్ లో ఉండాలి, ఐఏఎస్లు ఐపీఎస్లు కావాలనుకునే వాళ్ళు లైబ్రరీలో ఉండాలి. నేను స్ట్రాంగ్ గా ప్లేయర్ కావాలని కోరుకుంటూ ఉన్నా సచిన్ టెండూల్కర్, కానీ 24 గంటలు నేను నా ఫ్రెండ్ లైబ్రరీలో చదువుకుంటూ ఉన్నాడని నేను నా ఫ్రెండ్ తో పాటు కూర్చుంటూ ఉన్నా. ఎందుకు అంటే వాడు నన్ను చెడ్డానుకోకూడదు, చూడు నా ఫ్రెండ్ కదా నాకు తోడుకొచ్చి కూర్చుంటే నేను లైబ్రరీలో చదువుకుంటాను కదా అంటే ఆ చదువుకునే అతనేమో వాడు ఐఏఎస్ అయిపోతాడు, మనం వాళ్ళ ఇంట్లో ప్యూన్ గా కూడా పనికిరాం మనం ఆ రోజుకి. అలా కాకుండా మనం ప్లేయర్ కావాలి అనుకునేటటువంటి ఆలోచన మనకుంది అంటే ప్లేయర్స్ తోనే మనం ఫ్రెండ్షిప్ చేయాలి, కలిసి గ్రౌండ్ లోనే ఆడాలి. లేదు కంప్లీట్ మనం సోషల్ సర్వీస్ లో ఉండాలి అనుకుంటే దానికి రిలేటెడ్ మైండ్ సెట్ కలిగినటువంటి వ్యక్తులతోనే ఫ్రెండ్షిప్ చేయాలి. ఆ విధంగానే మన ప్రిపరేషన్ ఉండాలి. నేను తినాలనుకునేటటువంటిది పాయసం అయినప్పుడు నేను చేయాలనుకున్నటువంటి ఇంగ్రీడియంట్స్ సేకరణ మాత్రం బిర్యానీకి సంబంధించినటువంటి చేశాను అనుకో, అప్పుడు ఏం తింటాను నేను? కావాలనుకునే పాయసం దొరకదు, కంప్లీట్ గా చేయాలనుకున్నటువంటి బిర్యానీలో పర్ఫెక్ట్ గా నేను చేయలేను. అంటే అటు ఇటు కాకుండా మనం రెండింటిని ఏది నేను రీచ్ కాలేకపోతూ ఉన్నాను, నాకు కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోతూ ఉందబ్బా, నా ఫ్రెండ్స్ అందరు నువ్వు చేయలేవంటూ ఉన్నారు, మా ఇంట్లో వాళ్ళకి నా మీద నమ్మకం లేదు. చాలేండి, మన ఇంట్లో వాళ్ళకి మనకు నమ్మకం లేదు కాదు, మనకు లేదు నమ్మకం, కాబట్టి మనం ఏది కూడా 100% ఫోకస్ చేయలేకపోతూ ఉన్నాము. ఫోకస్డ్ గా ఒక లక్ష్యాన్ని మనం ఏది మనకు అవసరమో దాన్ని మనం తీసుకోలేకపోతూ ఉన్నాము. ఇది మాత్రం 100% కరెక్ట్. ఎందుకంటే మనము ఒకటి విజయం సాధించామంటే కారణం నేనే శబాష్ అనుకుంటాం, ఒక్కటి ఏదైనా మైనస్ వచ్చిందంటే కారణాలు బోలెడు చూపిస్తాం, ఇంట్లో వాళ్ళని చూపించేస్తాం, ఫ్రెండ్స్ చూపించేస్తాం, అమ్మా నాన్న నాకు అసలు సపోర్ట్ చేయలేదంటాం, సొసైటీ నాకు అసలు ఎటువంటి సపోర్టే నాకు ఇవ్వలేదు, ఒక పుషింగ్ అనేది లేదు అనేటటువంటి ఇన్ని బోలెడు పేపర్ గన ఇచ్చిందంటే ఫుల్ గా నింపేసి నెగిటివ్స్ ఇస్తాం. అదే సక్సెస్ అయిన తర్వాత అంత క్రెడిట్ గోస్ టు అయిపోయింది. అలా కాకుండా ఎక్కడ మనకు ఏది కూడా ఒక బ్లేమ్ అనేది చిన్న పిల్లలకైనా, ఇంట్లో మన పిల్లలైనా ఒక ఇంటర్మీడియట్ కోర్స్ తీసుకునేటప్పుడు మీరు ఇది నానా వాళ్ళు బైపీసీ తీసుకున్నారు, పక్కనేంటి వాళ్ళు బైపీసీ తీసుకోరా, లేదమ్మా నాకు ఎంపీసీ కావాలి అని అంటే, లేదు నాన్న నువ్వు ఎంపీసీ తీసుకో అంటే, లేదమ్మా నాకు హెచ్ఈసీ కావాలి అన్నాడు అనుకో, మనం చెప్పినటువంటి కోర్సు వాడు తీసుకోకపోయినా వాడు 1, 2, 3 వాటి మీద కాలు పెట్టాడు కాబట్టి వాటిల్లో ఏది తీసుకున్నా ఫైనల్ అంతిమంగా రిజల్ట్ వచ్చిన రోజు ఏం చెప్తాడు తెలుసా, నేను ఆ రోజు చెప్పానమ్మా నేను ఇది చదవలేనని, కానీ మీరే ప్రెజర్ వాడికి ఆల్రెడీ ఇది మైండ్ లో ఉంది ఇది తీసుకోవాలని. మనం ఏ రోజైతే 2-3 సార్లు స్ట్రెస్ చేసి చెప్తామో నానా ఇది మంచిది, ఇది ఈ విధంగా ఉంటుంది, దీని లైఫ్ ఇలా ఉంటుంది, నువ్వు ఇది చేయాలంటే ఇది చెయ్యి అని చెప్పామనుకో,
అమ్మయ్య దొరికిపోయారు వీళ్ళ పేరెంట్స్ నాకు, వీళ్ళు చెప్పింది ఏదో ఒకటి తీసుకుందాం, అయినా ఆల్టర్నేటివ్ గా నాకు ఇదే ఇష్టం కదా అని వాడు అనుకుంటాడు. ఆ 2 years ఎంజాయ్మెంట్ అంతా అయిపోయి లాస్ట్ లో రిజల్ట్స్ వచ్చిన రోజు చూస్తే నేను అప్పుడే చెప్పానమ్మా ఇది నాకు కరెక్ట్ కాదు, ఇది నేను చదవలేనని. ఇప్పుడు అందుకే నాకు 70% వచ్చింది. అదే నేను చెప్పినటువంటి తీసుకొని ఉంటే 100%. ఎక్కడ 100%? ఏది తీసుకున్నా కొత్త సబ్జెక్టే, కొత్తగానే స్టార్ట్ చేయాలి. నువ్వు ఏ గేమ్ ఆడినా గ్రౌండ్ లేకి దిగినప్పుడు కొత్త వాళ్ళే. ఎవరైనా బై ప్రాక్టీస్ వల్ల పర్ఫెక్షన్ అనేది వస్తుంది మనకి అనే విషయం పిల్లలకు తెలియదు. దాన్ని ఎప్పటి వరకు క్యారీ చేస్తారు అంటే వాళ్ళు ఒక ఫ్యామిలీలో దిగేసి వాళ్ళకు పిల్లలు పుట్టిన తర్వాత ఆ రోజు అవును కదా మా నాన్న మా అమ్మ చెప్పింది సారీ మా నాన్న మా అమ్మ చెప్పింది కరెక్ట్, మనము ఎవరి మీద బ్లేమ్ వేసినా అంతిమంగా అనుభవించవలసింది మనమే. మన లైఫ్ మనమే లీడ్ చేయాలి, మన కోసం మనమే బ్రతకాలి, జీవించాలి. మన నిర్ణయం మనం తీసుకున్నా ఎదుటి వాళ్ళు తీసుకున్నా మన లైఫ్ కోసమే, మన పాత్ ఒక డైరెక్షన్ అనేది పేరెంట్స్ ఇస్తారు అనేటటువంటిది ఆ తర్వాత అర్థమవుతుంది. అప్పుడు దాకా ప్రతి దాంట్లో వచ్చేసి పక్కన వాళ్ళ మీద బ్లేమ్ వేసేసేయడం, మనం ఎస్కేప్ అవుతూ ఉంటాం. ఆ కొద్దిసేపు సరదాగానే ఉంటుంది, తర్వాతే తీరిపోతుంది సరదా లైఫ్ లో అడుగు పెట్టిన తర్వాత. కాబట్టి ఫస్ట్ మనలా మనం ఉంటూ మన లైఫ్ కు ఒక వాల్యూ యాడ్ చేసుకోవాలి. ఆ వాల్యూ ఎలా ఉండాలి అంటే 10 మంది మనల్ని ఐడెంటిఫై చేయాలి, మన వెనక మనల్ని ఒక రోల్ మోడల్ గా నడచాలి అంటే లీడర్షిప్ క్వాలిటీస్ అన్ని కూడా మనకు లేకపోయినా మన ముందు మనల్ని ఎవరో ఒకరు మనం ఫాలో అవుతూ ఉంటాం. వాళ్ళ నుంచి కొన్ని ఏవైతే ఈ దారిలో వెళ్ళకూడదు, ఈ దారిలో వెళ్తే ఈ విధంగా ఉంటుంది అని ఒక మెంటర్ మనకు గైడ్ చేస్తారో అలాంటి డైరెక్షన్స్ అన్ని తీసుకొని వెళ్తూ మనకు కూడా కొన్ని ఓన్ డెసిషన్స్ ఉంటాయి, వాటిని కూడా ఎస్టాబ్లిష్ చేస్తూ అంటే అవి నిజమా కాదా, నా లైఫ్ కు ఉపయోగపడతాయా లేదా, ఎవరు చెప్పాలి, మన గైడే చెప్పాలి మనకు. అలాంటప్పుడు ఏది చేసినా కూడా కాన్షియస్ గా, ఓవర్ కాన్షియస్ కాదు, కాన్షియస్ గా చేస్తూ మనం ముందుకు వెళ్ళాము అంటే ప్రతి ఒక్కటి మనలో మనం చాలా వరకు ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేది అంటే ఒక అగ్రెసివ్ గా వెళ్ళడం. అంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటాం కదా, ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది మనకు తెలుసుంటే చాలా మనం స్టేబుల్ గా ఉంచుకోవచ్చు. లేదు యాంగర్ మేనేజ్మెంట్ తెలుసుంటది, మన కోపాన్ని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి. మనం మేనేజ్ చేయగలం కానీ కంప్లీట్ రిమూవ్ చేయలేం కోపాన్ని. ఈ రెండు మనం ఒక లెవెల్ గా మనల్ని మనం బ్యాలెన్స్ చేసుకోగలిగాము అంటే కంప్లీట్ మన లైఫ్ లో కానీ, మన మాటలో కానీ, మన ఆలోచనలో కానీ ఎక్కడ స్కిప్ అవ్వడం కానీ, మనల్ని మనం తగ్గించుకొని మాట్లాడడం కానీ, మనల్ని మనం ఓవర్ కాన్ఫిడెన్స్ తో మాట్లాడడం కానీ చేయము. మనకి ఏది కావాలి, మనకు మన లైఫ్ లో ఒక ట్రాన్స్ఫర్మేషన్ కావాలి అంటే దానికి రిలేటెడ్ గా నేనేమన్నా వినాలనా, నేనేమన్నా చదవాలనా, నేనేదన్నా చెయ్యాలనా అనేటటువంటిది ప్రతి ఆలోచన ప్రతి నిమిషం దాని మీద నిమగ్నం అయి ఉంటే ఫస్ట్ లో అనుకున్నాం ఒక వ్యసనంగా మారిపోవాలి. నేను ఏదో చేయాలి అనుకున్నాను, నేను మంచిగా ఒక స్పీచ్ ఇవ్వాలి అనుకున్నాను, ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్, పిల్లల్ని పెంచడం ఒక కళ అనేది నేను ఇవ్వాలి అనుకొని నేను షార్ట్స్ చూసుకుంటూను ఒక ఏదన్నా ఈ మధ్య మరి పిల్లల్ని ఎవరిని కదిలిచ్చినా కూడా మనం సోషల్ మీడియాలో ఏం చూస్తారు మీరు అంటే మేడం వ్లాగ్స్ చూస్తాం. అప్పుడు నాకు వ్లాగ్స్ అంటే ఏంటి, ఇది కొత్తగా ఉంది టాపిక్ అనుకునేదాన్ని. కానీ అక్కడ ఏమీ ఉండదు, వాళ్ళు ఎక్కడికో వెళ్ళారు, ఏదో ప్రదేశాలు చూశారు, వాళ్ళ ఎంజాయ్మెంట్ ఈ ప్లాట్ఫామ్ లో షేర్ చేసుకున్నారు, వాళ్ళు ఏదో ఫుడ్ తిన్నారు, టేస్ట్ అబ్బా వావ్ అన్నారు, దాన్ని చూసి వీళ్ళు ఆ టేస్ట్ మనకు వస్తుందా, అది మనం రానటువంటిదా, మనం చూడనటువంటియా, ఏమి కాదు కదా. అంటే ఇలాంటి వాటి మీద పెడుతూ మనం ఏదో గొప్ప టాపిక్ ఇవ్వాలి అనుకుంటే మనకు నాలెడ్జ్ ఎక్కడి నుంచి వస్తుంది, మనం వెళ్ళాలనుకునేది రైట్ సైడ్ వెళ్ళాలి, ఒక జంక్షన్ లో నిలబడి ఉన్నాం మనం ఏ ఊరికి వెళ్ళాలి అనేది మనకు తెలిసి ఉండాలి. అప్పుడు మాత్రం ఆ జంక్షన్ నుంచి కరెక్ట్ గా ఏ రోడ్ లో వెళ్ళాలి, ఏ డైరెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడ ఆ కూడలిలో ఒక జంక్షన్ లో మనం నిలబడినప్పుడు కరెక్ట్ డైరెక్షన్ ఇచ్చే వాళ్ళే మెంటర్స్. అలాంటి మెంటర్స్ ని గన మనం తీసుకోగలిగితే మనకి ఎట్లా అంటే ఒక యుగో
వాళ్ళతో ఏంది మాట్లాడేది? ఎక్కడున్నా కూడా నేనే టాప్ అయిపోవాలి, నన్నే అందరూ పొగడాలి. నన్నే అందరూ పొగడాలంటే ఎట్లా పొగుడుతారు? మనం ఏం గ్రేట్ చేసామని? మరి అందరు మనల్ని పొగడాలి అంటే అందరి ఆలోచన విధానం కూడా అదే అయినప్పుడు ఎదుటి వాళ్ళకు కూడా అదే ఆలోచన ఉంటుంది కదా. 10 మందిలో నాకంటూ ఒక గుర్తింపు కావాలి అనేది, నువ్వు అప్రిషియేషన్ ఎప్పుడైతే ఎదుటి వాళ్ళకు ఒక పాజిటివ్ గా ఇస్తావో అదే కదా రిఫ్లెక్ట్ అవుతుంది. ఇప్పుడు మనలో ఉండేటటువంటి ఒక నచ్చనటువంటి ఆలోచన ఏంటి అంటే, మనం మాత్రం పక్కన వాళ్ళని ఎవరిని వెరీ గుడ్ అనము, ఎక్సలెంట్ అనము. అవునా? 599 వచ్చాయా? అవునా? ఓకే. కానీ మనలో మాత్రము 499 వచ్చాయా? సూపర్ 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 అనలేదే వీళ్ళు అనే విధంగా మనం మనం ఏదైతే ఎదురు చూస్తూ ఉన్నామో పక్కన వాళ్ళ నుంచి ఎదుటి వాళ్ళకు కూడా మనం అదే ఇచ్చాము అంటే చాలా సాటిస్ఫాక్షన్ ఉంటది. ఎదుటి వాళ్ళని పొగడ్డం కూడా ఒక కళ, అది కూడా బై ప్రాక్టీస్ వస్తుంది. ఎవరు కూడా పక్కన వాళ్ళని అప్రిషియేట్ చేయడానికి ఇష్టపడరు. పక్కన వాళ్ళు అప్రిషియేట్ చేసేటటువంటి వ్యక్తులు ఉన్నారు అంటే అది హార్ట్ఫుల్ గా వాళ్ళ మనసులో నుంచి వాళ్ళు ఏదైతే ఆశిస్తూ ఉన్నారో పక్కన వాళ్ళకు కూడా అదే అప్రిషియేషన్ ఇస్తూ ఉన్నారు. అలా అప్రిషియేట్ చేయండి. ఒక చిన్న పని చేసిన అప్రిషియేషన్ ఇవ్వండి. మనమే డబ్బులు ఖర్చు పెట్టట్లేదు ఇక్కడ, నీ ఎనర్జీ ఇవ్వట్లేదు. వేస్ట్ మాటలు 100 మాటలన్నా కూడా ప్రయోజనం ఉండదు. ఎదుటి వాళ్ళు ఏదైనా ఒకటి రీచ్ అయ్యారు, ఒక అచీవ్ చేశారు అంటే ఒక అప్రిషియేషన్ ఇవ్వండి. అప్పుడు ఇంకొకసారి మీతో ఫ్రెండ్షిప్ చేయడానికి ఇష్టపడతారు. మనం ఏదైనా అచీవ్ చేసినప్పుడు మనకు కూడా వాళ్ళు ఒక అప్రిషియేషన్ అనేది ఇస్తారు. మనం మాత్రం అందరినీ ఇట్లా చూస్తూ ఉండాలి. అవునా? అలా జరిగిందా? సరే, సూపర్ కదా అనేది కూడా కనిపించదు. కొద్దిమంది అయితే అవునా, ఆ ఫేస్ లో ఎక్స్ప్రెషన్ కూడా మారదు. ఏం అక్కడ కొంపలు మునిగిపోతాయి. ప్రతి ఒక్కరిని పొగడండి, వాళ్ళు చేసినటువంటి గుర్తించండి, మీకు కావాలన్న గుర్తింపు తీసుకోండి, అంతే. నువ్వేది ఇస్తావో యద్భావం తద్భవతి, ఏదనుకుంటావో అదే జరుగుతుంది, ఏది ఇస్తావో తిరిగి అదే వస్తుంది. మన ఫీలింగ్స్ కూడా అంతే. మనసులో మనం ఏదైనా జల్స్ ఫీల్ అవుతూ ఉన్నాము ఎదుటి వాళ్ళని చూసి అంటే మనకు లాస్ట్ చెప్పిన నేను ఒక బుక్ లో, పాజిటివ్ థింకింగ్ ఏదైతే మనకు కావాలనుకున్నామో దాన్ని మనస్ఫూర్తిగా షేర్ చేసుకునే విధంగా ఉండాలి. అప్పుడు యూనివర్స్ కూడా మనకి ఏమిస్తుంది అంటే, వీళ్ళకు కూడా ఇది ఇష్టమేమో. అబ్బా, వాళ్ళకు చూడు 599 మార్క్స్ వచ్చాయంట, 699 వచ్చాయంట, 999 వచ్చాయంట, ఎంత బాగా చదివి ఉంటారో కదా అని ఒక్కసారి పలకరించి వాళ్ళని అప్రిషియేట్ చేసి, నువ్వు ఎలాంటి టెక్నిక్స్ ఫాలో అయ్యావు అనేటటువంటిది వాళ్ళ నుంచి వాళ్ళు ఫాలో అయినటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకున్నాము అనుకో, మనం కూడా అదే ట్రాక్ లో వెళ్ళడానికి వీలైతుంది. మనకు సీక్రెట్ బుక్ లో చెప్పేది కూడా అదే. అలాంటప్పుడు మనకు వాళ్ళకు వచ్చినటువంటి మార్క్స్ చూస్తూ కుళ్ళుకుంటూ వాళ్ళని చూసి అసూయ పడుతూ ద్వేషిస్తూ ఉన్నామనుకో, యూనివర్స్ ఏమనుకుంటుందంటే అది వీళ్ళకి ఇష్టం లేదేమో కాబట్టి వీళ్ళు హార్ట్ఫుల్ గా మనసుకు తీసుకోలేకపోతూ ఉన్నారు, వీళ్ళకి ఇది అవసరం లేదు, వీళ్ళకి 400 చాలు 1000 కి అన్నట్టు మనల్ని ఇక్కడే పెట్టేస్తుంది. అదే మనం వాళ్ళతో కలిసి జర్నీ చేయడానికి, ఎదుటి వ్యక్తుల్లో గుడ్ క్వాలిటీస్ ఉన్నాయని మనం తెలుసుకున్నటువంటి మరో సెకనే వాళ్ళని అప్రిషియేట్ చేస్తూ వాళ్ళు చేసేటటువంటి యాక్టివిటీస్ ని అబ్జర్వ్ చేసినా కూడా, కొద్దిమంది మనకు పెద్దలు ఒక మాట చెప్తారు కదా, మనం అత్తరు పన్నీరు కొనకపోయినా ఆ షాపులోకి వెళ్ళి వచ్చిన ఆ వాసనన్నా పీల్చుకుంటా, ఆ వాసనన్నా మనలో తగులుతుంది అని చెప్తారు. అంటే ఏంటి, ఎంత మంచి మీనింగ్ ఉంది చూడండి. ఒక మంచి సత్సాంగత్యం ఉండేటటువంటి ప్లాట్ఫామ్ లో మనలో ఉండేటటువంటి మైనస్లన్నీ పోగొట్టుకోవాలి అంటే ఒక్క రోజుతో పోయేటటువంటిది కాదు. ఎందుకంటే జన్మతః ఈ సృష్టిలో మనము ఎదుటి వ్యక్తులను అప్రిషియేట్ చేయడం మర్చిపోయి ఉన్నాం. అది మరుగున పడిపోయింది. ఏదైతే మనం కావాలని కోరుకున్నామో అదే ఎదుటి వాళ్ళకి ఇచ్చాము అంటే, మనల్ని చూసిన వెంటనే మనం ఒక చిన్నది ఏదైనా అచీవ్ చేసినా కూడా ఎంత అప్రిషియేషన్ మనకు వస్తుంది అంటే, అది ఏది సక్సెస్ సాధించినప్పుడు రానటువంటి సంతోషం మన చుట్టుపక్కల ఉండేటటువంటి వాళ్ళు, మీ నుంచి నేను ఈ పాయింట్ నేర్చుకున్నాను, నా లైఫ్ లో నేను ఈ పాయింట్ అప్లై చేసుకున్నాను, నా లైఫ్ లో ఒక ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది, ట్రాన్స్ఫార్మ్ అయ్యాను అని మాట చెప్పినప్పుడు మనకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎంత సంతోషం అనిపిస్తుంది అంటే, మీరు ఎన్నో కోట్లు సంపాదన ఉన్నా కూడా మన బాడీలో ఏదైనా ఒక డిసీజ్ ఉంది అంటే దాన్ని మనం అనుభవించడానికి
అర్హులం కాదు అని డాక్టర్స్ చెప్తారు కదా, అలాగే మనలో ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత ఆస్వాదించేటటువంటి వయసు మనకున్నా, దేన్ని మనం మన దగ్గరికి రానియకుండా ఒక కంచెలాగా వేసుకున్నాము అంటే మనం అయిపోయి ఇంకా వేస్ట్. మనకున్నటువంటిదంతా కూడా మనం ఎప్పుడు కూడా పంచుకుంటూ పెంచుకుంటూ పోయేటటువంటి మనస్తత్వంతో మనం ఉన్నాము అంటే, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. లాస్ట్ బ్యాచ్ లో 79 years డిగ్రీ కాలేజ్ లెక్చరర్ చెన్నారెడ్డి గారు. ఎవరన్నా ఇక్కడ ఈ అనంతపూర్ డిస్ట్రిక్ట్ వాళ్ళు ఉంటే తెలుస్తుంది. మనకు ధర్మవరం డిగ్రీ కాలేజ్ రిటైర్డ్ అయి ఉన్నారు. లాస్ట్ బ్యాచ్ ట్రైనర్ గా జాయిన్ అయ్యారు. 79 years తనకి. తను 1 month సెషన్స్ జరిగితే 1 month స్టార్టింగ్ డే నుంచి ఎండింగ్ డే వరకు నోట్స్ మెయింటైన్ చేయడం కానీ, ఆ డౌట్స్ అడగడం కానీ, వీడియో ఆన్ చేసుకొని కూర్చోవడం కానీ, ఆఫ్లైన్ కి వచ్చిన తర్వాత అయితే ప్రతి ఒక్కరు అక్కడ ఉన్నటువంటి అందరికంటే కూడా తను పెద్దతను. ఎప్పుడు ఉంటారు 60+ వాళ్ళు, 80+ కూడా ఉన్నారు. కానీ ఆ బ్యాచ్ లో తను ఎంతో మంది విద్యార్థులను తయారు చేసి, ఒక విద్యార్థిగా నా దగ్గర ట్రైనింగ్ జాయిన్ అయినప్పుడు నేను అసలు డైరెక్ట్, ఎందుకంటే మనకు జూమ్ లో చూసినప్పుడు ఒక విధమైనటువంటి ఉద్వేగం ఉంటుంది మనకి. డైరెక్ట్ ఒక గురువు లాంటి వ్యక్తిని మనం కలిసి తన నుంచి ఎంతో ఇన్స్పిరేషన్ తీసుకున్న తర్వాత ఆఫ్లైన్ కి దగ్గరికి వచ్చి తను నమస్కారం చేయబోయే లోపే పాదాలకు నమస్కారం చేసినప్పుడు తను కళ్ళలోంచి కన్నీళ్ళు వచ్చాయి. అంటే అన్ని వేల మందిని తయారు చేసినా కూడా ఈ రోజు నేను ఇంకా ఏదో మిస్ అయిపోయాను, ఇంకా నేను సొసైటీకి ఏదో ఇవ్వాలి అనేటటువంటి ఆలోచనతో, దృక్పథంతో మా ట్రైనింగ్ లో జాయిన్ అయ్యారు. లాస్ట్ ఫీడ్బ్యాక్ తీసుకున్నప్పుడు మేము ఏడ్చేసాం. ఎవరైతే సెషన్స్ తీసుకున్నామో మేము ఏడ్చాం. అంటే చిన్న పెద్ద తారతమ్యం లేకుండా తను అందరినీ సంబోధించడం కానీ, 82 members 86 members స్టూడెంట్స్ ఉంటే, స్టూడెంట్స్ అంటే నేను ఆ సెషన్ లో ఉండే వాళ్ళందరినీ స్టూడెంట్స్ అంటాం కాబట్టి అందరికంటే పెద్దతను, అందరికి ఎంత రెస్పెక్ట్ అంటే ఆఫ్లైన్ లో అంత చెప్పలేం. అంటే ఈ రోజుకు నేను లెర్నర్ నేను స్టూడెంట్ నేను అనే విధంగా లాస్ట్ ఫీడ్బ్యాక్ ఇచ్చాడు. ఆ సార్ నుంచి ఎంత నేర్చుకున్నామంటే మేము, ఎంతో, అంటే మా నుంచి ఏం నేర్చుకున్నారో మాకు తెలియదు. నేనైతే ప్రతి సెషన్ లో, ఎందుకంటే ట్రైనింగ్ పీరియడ్ అంతా జాయిన్ అయ్యే వాళ్ళు 18 to 80 years వరకు ఉంటారు కాబట్టి మాకు వాళ్ళ నుంచి నేను చాలా నేర్చుకుంటాను. చాలా ఎక్స్పీరియన్సెస్ షేర్ చేస్తారు. ఒక సెషన్ లో మీరు ఏ విధంగా మీలో ఉండేటటువంటి బ్లాక్స్ ని మీరు రిమూవ్ చేసుకుంటారు. అంటే NLP ట్రైనింగ్ కావచ్చు, మామూలుగా కావచ్చు. మనం మామూలు ట్రైనింగ్ లో, పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనింగ్ లో ఎంతో కొంత నేర్చుకుంటాం కానీ NLP లో అయితే హార్ట్ఫుల్ గా చెప్పేస్తారు. వాళ్ళ మనసులో ఉండేటటువంటి బ్లాక్స్ అన్ని, నెగిటివ్స్ ఉండేటి కంటే కూడా పాజిటివ్ పక్కన పెట్టేసి ఓన్లీ ఆ ప్లాట్ఫామ్ అంతా నెగిటివ్సే చెప్తారు. అలాంటి వాటి నుంచి మేము చాలా ఎక్స్పీరియన్స్ అవుతాం. చాలా అంటే ఒక్కొక్క వ్యక్తిని మేము ఒక కేస్ స్టడీ లాగా చేయకపోయినా, ఒక వ్యక్తిలో ఇన్నర్ గా ఎన్ని లక్షణాలు ఉంటాయి, వాటన్నిటిని మనం ఏ విధంగా ఒకటి మనం రిమూవ్ చేస్తూ మనం ఒక పాజిటివ్ వైపు తీసుకెళ్లొచ్చు, వీళ్ళకి ఒక మోటివేషన్ ఇవ్వచ్చు. ఎంత డిప్రెషన్ లో ఉన్నా మనం 2-3 సిట్టింగ్స్ లో ఇలా యాటిట్యూడ్ ని ఎలా చేంజ్ చేయొచ్చు. యాటిట్యూడ్ ఈజ్ ఎవ్రీథింగ్. మన ఆలోచన విధానమే మన లైఫ్. మన ఆలోచనను మార్చేసాము, మన యాటిట్యూడ్ కంప్లీట్ గా మనం చేంజ్ చేసుకోగలిగాము అంటే ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఆటోమేటిక్ గా జరిగిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఏది చేయాలనుకున్నా వయసుతో సంబంధం లేదు. పిల్లల దగ్గర తెలుసా, నాకు బిఫోర్ కరోనా వరకు టెక్నాలజీ ఏం తెలియదు. మొబైల్ ఎలా యూస్ చేస్తా, ఫోన్ వచ్చిందా, మాట్లాడామా, పెట్టేసామా, మన డ్యూటీ మనం పోయామా, పొద్దున్నే పోయాం సాయంకాలం అనింది. కానీ కరోనా టైంలో మా బాబు ఇంకా 5th standard లో ఉండా. ఆ బాబు దగ్గర నుంచి, ఎందుకంటే వాళ్ళకి ఆన్లైన్ సెషన్స్ స్టార్ట్ అయ్యాయి. అప్పుడు పక్కన కూర్చొని మనం కూడా వింటాం కదా, ఎలా చెప్తారు క్లాసులు, బోర్డు ఎలా మెయింటైన్ చేస్తారు అనేటటువంటిది నాకు కూడా క్యూరియాసిటీ ఉండేది. అప్పుడు వాడి దగ్గర కూర్చొని నేను ఇదంతా నేర్చుకున్నాను. ఇప్పటికీ నేను ఏదన్నా తెలియదు అన్నాను అంటే ఒక స్టూడెంట్ లాగా తన దగ్గర కూర్చుంటేనే కమాండింగ్ గా, హర్ష నాకు ఇది చెప్పు అన్నాను అనుకో, అమ్మా నేను రాసుకుంటున్నానమ్మా తర్వాత చెప్తానంటాడు. వాడు పొలైట్ గా చెప్పేస్తాడు. అదే నానా నాకు ఇది అర్థం కాలేదురా, ఇది చెప్పు అన్నాం అనుకో, అవునమ్మా వస్తున్నానుండు. చూడు, మన పిల్లలు వాళ్ళకే రెస్పెక్ట్ కావాలని కోరుకున్నప్పుడు మరి సాటి మనిషిగా మన దగ్గర నుంచి ఎదుటి వ్యక్తులు కోరుకోవడంలో తప్పేముంది?
అంటే చిన్న పిల్లలు మా అమ్మే కదా కమాండింగ్ అడిగితే తప్పే ఉంది అనుకోవట్లేదు. వాళ్ళ టైం మనకి ఇవ్వాలి అంటే వాళ్ళకి కావలసినటువంటి రెస్పెక్ట్ మనం ఇస్తున్నామా లేదా అనేది ఫోకస్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మనకేం కావాలనో ఎదుటి వాళ్ళకి అదే ఇద్దాం, అదే షేర్ చేసుకుందాం. మనము ఓవర్ ల్యాప్స్ అనేది చేయొద్దు. ఎలాంటి వ్యక్తులైనా ఒక విషయం గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు అది మనకి ఇష్టం ఉన్నా లేకున్నా ఐ కాంటాక్ట్ తో సహా వాళ్ళకిస్తూ వాళ్ళు మాట్లాడినటువంటి దాని మీద అక్కడ అన్నిటికీ సరే నాకు ఇష్టం లేని టాపిక్ చెప్తూ ఉన్నారు కదా అని అన్నిటికీ ఒక బండలాగా తలుపుతూ ఉన్నామనుకో ఎదుటి వాళ్ళకి అర్థమైపోద్ది వీళ్ళకి మనం చెప్పేది ఇంట్రెస్ట్ లేనట్టుంది అని. అలా కాకుండా మధ్య మధ్యలో కూడా ఆ పాయింట్స్ లో చెప్పినటువంటి పాయింట్స్ లో ఏదైనా ఒక పాయింట్ నీకు నచ్చి ఉంటే దాని గురించి మళ్ళీ రిటర్న్ నువ్వు క్వశ్చన్ వేసావు అంటే అవును నేను చెప్పేటటువంటి సబ్జెక్ట్ కంటెంట్ వీళ్ళకి నచ్చింది కాబట్టి నేను ఇంకా కొంచెం వీళ్ళకు విపులంగా చెప్పాలి అనేటటువంటి ఆలోచన వస్తుంది. అప్పుడే మనం చెప్పేటటువంటి దానికి వాల్యూ ఉంటుంది, చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే వాళ్ళకు ఉపయోగపడుతుంది, మనకు కావాల్సినటువంటిది కూడా వాళ్ళ నుంచి మనం తీసుకోవచ్చు నాలెడ్జ్ అనేటటువంటి విషయం మనందరికీ తెలుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఎప్పుడు మన ఒపీనియన్స్ షేర్ చేయడంలో ఫస్ట్ ఉండండి. ఆ ఒపీనియన్స్ క్వశ్చన్ వేశాను కదా వాళ్ళని తికమక పెట్టాలి అనేటటువంటి ఒపీనియన్స్ కాకుండా మీరు అడిగినటువంటి క్వశ్చన్ కు ఆన్సర్ రాబట్టుకునే విధంగా తెలుసుకోవాలని క్యూరియాసిటీతో ఎదుటి వ్యక్తుల్ని ఇన్సల్ట్ చేయాలనేటటువంటి క్యూరియాసిటీతో ఎక్కడ కూడా మీరు మూవ్ కావద్దు. ఎందుకు అంటే ఇక్కడ ఒక పాయింట్, మనం ఎదుటి వ్యక్తిని క్రిటిసైజ్ చేయడానికి స్టార్ట్ చేస్తూ ఉన్నామంటే అంతకంటే 10 నిమిషాల ముందే మనము కాన్ఫ్లిక్ట్ మనలో మనము ఒక సంఘర్షణకి గురి అవుతాం. అంటే ఏ విధంగా తికమక పెట్టాలి, ఏ విధమైనటువంటి క్వశ్చన్ వేయాలి, ఏ విధంగా తనని ఇన్సల్ట్ చేస్తే బాధపడతాడు అనేటటువంటిది మనం స్టార్ట్ చేయకముందే, ఎదుటి వ్యక్తిని బాధ పెట్టక ముందే మన లోపల మనల్ని మనం బాధ పెట్టుకొని ఉంటాం. ఆ మూడ్ లేక ఆటోమేటిక్ గా మనం వెళ్ళిపోయి ఉంటాం. దానికోసం ట్రై చేయొద్దు దయచేసి ఎవ్వరు కూడా. ఒక్కటి నాకు వచ్చిన ఆలోచన ఎదుటి వాళ్ళకి రాకపోవచ్చు, ఎదుటి వాళ్ళకు వచ్చినటువంటి ఆలోచనను నేను తీసుకోవాల్సినటువంటి అవసరం లేకపోవచ్చు. ఎవరో ఒక మెసేజ్ ఒక గ్రూప్ లో ఫార్వర్డ్ చేశారు, దాన్ని క్యారీ ఫార్వర్డ్ అని చెప్పేసి మన మనసుకు నచ్చనటువంటిది, మనకు అవసరం లేనటువంటిది, దాని వల్ల మన లైఫ్ లో ఎలాంటి మార్పు రాకపోగా ఎదుటి వాళ్ళు బాధపడేటటువంటి క్రిటిసిజం అనేది మన లైఫ్ కి మంచిది కాదు, మన సొసైటీకి మంచిది కాదు, అసలు మన ఫ్యామిలీకి మంచిది కాదు. ఫస్ట్ మన ఇంట్లో 2 పిల్లలు ఉన్నారు, పేరెంట్స్ ఏం మాట్లాడుకుంటారు పిల్లలు అదే వింటారు, అదే ఫాలో అవుతారు, అదే బయటికి పోయి చెప్తారు, అలాంటి వర్డ్సే యూజ్ చేస్తారు, అలాంటి యాటిట్యూడ్ తోనే బిహేవ్ చేస్తారు. మరి వాళ్ళని మార్చాలంటే ఒక సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్దామా, ఒక మోటివేషన్ ఎవరైనా మోటివేట్ చేసేటటువంటి ఒక మోటివేటర్ దగ్గరికి వెళ్దామా? లేదు. మనమే ఒక సైకాలజిస్ట్ కావచ్చు, ఒక మోటివేటర్ కావచ్చు. ఎందుకు అంటే పిల్లల ముందు మనం ఎలాంటి ప్రవర్తనతో ఉన్నామో మన ప్రతిబింబాలు లాంటివే, మన పేస్ట్ కాపీ జెరాక్స్ మన పిల్లలు. మన యాటిట్యూడ్ ఏందో మనకు తెలియనప్పుడు మన పిల్లలను చూసి మనం తెలుసుకోవాలి వాళ్ళు ఎలా ఉన్నారు అంటే. వాళ్ళు స్కూల్లో నేర్చుకొని వచ్చినటువంటి చాలా తక్కువ, ఇంట్లో ఉండేటటువంటి వాతావరణంతో అట్మాస్ఫియర్ తో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అనేది, మన ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ మీద పడ్డం అనేది 100% కరెక్ట్. కాబట్టి మనలో ఉండేటటువంటి క్వాలిటీస్ ఏవైనా నెగిటివ్ ఉంటే వాటిని రిమూవ్ చేసుకోవడానికి పెద్ద చిన్న లేకుండా మనం షేర్ చేసుకోవడానికి ఇష్టపడదాం. పక్కన వాళ్ళని సంబోధించి మాట్లాడదాం. ఈ పదాన్ని నేను మళ్ళీ ఎందుకు చెప్తాను అంటే, మనం ఇప్పుడు నోటితో మాట్లాడడం కంటే కూడా సోషల్ మీడియా ద్వారా చాలా ఇంటరాక్ట్ అవుతూ ఉన్నాము. అప్పుడు దయ ఉంచి ఎవరైనా కూడా ఇంకా అలవాటు ఉంటే సంబోధన లేకుండా హాయ్ బాయ్ అనేటి మన సంస్కృతి కాదు, మన సంప్రదాయము కాదు. నమస్కారానికి ప్రతి నమస్కారం ఉంది, నమస్కారమే మన సంస్కారం. సంబోధన అనేది కంపల్సరీ ఇవ్వండి. అమ్మ అనండి, అక్క అనండి, మేడం అనండి, సార్ అనండి, బ్రదర్ అనండి, ఏమన్నా అనండి. ఆడేమి ఇంకైపోవడం లేదు టైప్ చేయడంలో. పెట్టండి 2-3 సార్లు అలా పెట్టడం అలవాటు చేసుకుంటే ఆటోమేటిక్ గా మనం పెట్టగలం ఎవరికైనా కూడా. ఎదుటి వాళ్ళు చెప్పేటటువంటిది కంప్లీట్ గా వినిన తర్వాత మాత్రమే రెస్పాండ్ అవ్వడానికి ట్రై చేద్దాం. కాబట్టి మనలా మనం ఉంటూ మన లైఫ్ కు మనం ఒక వాల్యూ యాడ్ చేసుకోవాలి అంటే మన ఆలోచన విధానాన్ని రోజుకు అప్డేట్
చేసుకుంటూ అప్గ్రేడ్ చేసుకుంటూ ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ ప్రకారం రాబోయేటటువంటి ఫ్యూచర్ లో మనం అప్గ్రేడ్ కాలేదు అంటే అవుట్డేట్ అయిపోతాం. మనం అప్డేట్ కు మనం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి. ఏది మారిందో దాన్ని మనం సద్వినియోగం చేసుకుంటూ నేర్చుకుంటూ మనకు సిలబస్ మన తాతల కాలం లాంటిది సబ్జెక్ట్ లో పెట్టేసి అదే రుద్దుకుంటూ వస్తూ ఉన్నారు కాబట్టి మనకి ఇలాంటి విషయాలు మాట్లాడుకోవడానికి స్కూల్లో ఎలాంటి ప్లాట్ఫామ్ ఉండట్లేదు. ఇప్పుడు ఇంకా రాబోతుంది, మనకు ఒక జియో రాబోతుంది 2025 కంతా ప్రతి స్కూల్లో కూడా ఒక సైకాలజిస్ట్ కంపల్సరీ అరేంజ్ చేయాలి. పిల్లలకి చాలా డిప్రెషన్ లో ఉన్నారు, చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నారు, చాలా సెన్సిటివ్ గా ఉన్నారు, వాళ్ళందరినీ మార్చడానికి కొద్దిమంది మనుషులు కావాలి అనుకుంటున్నాం. ఈ విషయం నేను ఎందుకు చెప్తూ ఉన్నాను అంటే ఇక్కడ ఉండే ప్రతి ఫ్యామిలీకి పిల్లలు ఉన్నారు. మనకి పిల్లలే మన భవిష్యత్తుకి మన వారసత్వంగా వచ్చేటటువంటి ఆస్తి. వాళ్ళను మనం కాపాడుకోవాలి కాబట్టి ముందు మనల్ని మనం చేంజ్ చేసుకుందాం, మన పిల్లల ఫ్యూచర్ ను కూడా మనం చేంజ్ చేద్దాం. ఇంకా మీకు ఏదన్నా కూడా డౌట్స్ ఉన్నా లేదు నెక్స్ట్ సెషన్ లో ఎప్పుడైనా కూడా మాకు ఏదన్నా ఈ టాపిక్స్ చెప్తే బాగుంటుంది, మాకు ఇలాంటివైతే ఇంకా రిలేటెడ్ గా మేము కనెక్ట్ అవుతాము అనేటటువంటిది ఉన్నా కూడా మీరు నాతో షేర్ చేసుకోవచ్చు. ఇంకా ఒక విషయం నేను షేర్ చేసుకోవాలనుకున్న విషయం ఏంటి అంటే ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ లో పిల్లల కోసం 11 days అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కాదు, వాళ్లకు మన సంస్కృతి సాంప్రదాయాలు వాల్యూస్ గురించి మాత్రమే, ఎడ్యుకేషన్ మాత్రమే నేను ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాను. అలాంటి కోర్స్ నేను స్టార్ట్ చేస్తే మన పిల్లలకి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే గన నేను రఫీక్ సార్కి అది లింక్ షేర్ చేస్తాను. అక్కడ 11 days సెషన్ లో మన పిల్లలందరూ కూడా అటెండ్ అయ్యి నేర్చుకోవచ్చు. ఎందుకు అంటే మనము ఇప్పుడు ఈ టైంలో ఈ ప్లాట్ఫామ్ లో మాట్లాడుకునేటటువంటి విషయాలు చిన్న పిల్లల నుంచే కన్నా వాళ్ళకి నేర్పించాము అంటే వాళ్ళని చూసి ఇంకా 10 మంది మారడానికి వీలైతుంది అనేది నా మోటో. అందరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత ఓపిక్ గా వినినటువంటి నా నాన్ ప్యాసివ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మారాలి అని కోరుకోవడం అతిశయోక్తి అవుతుంది. ఎవరో ఒకరు, ఇద్దరు, ముగ్గురు లైఫ్ లో ఏ పాయింట్ ఎక్కడ గుర్తొచ్చి ఉపయోగించుకున్నా మా లైఫ్ ధన్యమైతుంది. ఇంతటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి మన హోస్ట్లకి ముఖ్యంగా మన రఫీక్ సార్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మన నాన్ ప్యాసివ్ ఫ్యామిలీ ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండాలి, హ్యాపీతో పాటు మంచి వాల్యూస్ తో ఉండాలి, మంచి పొజిషన్ లో ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you very much. Excellent speech. ఇప్పుడు మేడం గారు అదరగొట్టేశారు. ఎందుకంటే నాన్ స్టాప్ ఓకే మెజర్మెంట్స్ డబుల్ డివైజ్ ఉంటే పక్క పక్కన ఆఫ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఎక్సలెంట్ స్పీచ్. ఇంత మోటివేషన్ స్పీచ్ బహుశా ప్రీవియస్ వచ్చిన దాన్ని కంపేర్ చేస్తే కనుక ఈసారి మేడం గారు ఆసమ్ స్పీచ్, ఎందుకంటే కంపారిజన్ చేయడం కూడా వీల్లేదు. అండ్ లాస్ట్ వచ్చినప్పుడు మాట్లాడినప్పుడు డిఫరెంట్ టాపిక్ తో డిస్కషన్ జరిగింది. ఈ తర్వాత వచ్చేసి కోర్స్ ప్యానల్ వాళ్ళు మైక్ అప్ చేసుకోండి ప్లీజ్. ఓకే, మైక్ ఇప్పుడు వారు ఉమాదేవి గారు మనకు రావటం అండ్ కొన్ని కంపెనీకి సంబంధించిన విషయాలు మాట్లాడుతూ, ఫౌండర్స్ సంబంధించిన విషయాలు మాట్లాడుతూ, ఎందుకంటే ఇలాంటి స్పీచ్ వినాలన్నా ట్రైనప్ అవ్వాలన్నా స్పెషల్ ఫీజు ఉంటుంది. అది పే చేస్తే కానీ ఇంత దొరకదు. ఉచితం. హాస్పిటల్ వెళ్తే గంటకి ఇంతని ముక్కు మాస్క్ పెడితే గాలి దొరకదు ఫ్రీగా.
వసూలు చేస్తారు గంటకింత అని. అలాంటి రోజులు. కాబట్టి ఒక మోటివేషన్ స్పీకర్‌గా, ఒక ట్రైనర్‌గా ఎదగాలి అంటే ఫస్ట్ వినాలి. వినే స్థాయి నుంచి విని చెప్పే స్థాయికి ఎదగాలంటే రెగ్యులర్‌గా మీటింగ్ అటెండ్ చేయాలి ఫస్ట్ పాయింట్. రెండోది ఇక్కడ ఎలాంటి రుసుము లేదు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనం వీరి సర్వీస్ తీసుకుంటున్నామంటే బహుశా నా అంచనా ప్రకారం ఇదే స్పీచ్ గనక వేరే చోట మనం ఏదైనా మీటింగ్‌కెళ్తే గనక ఎంతో కొంత నామినల్ ఫీజ్ అని ఉంటుంది. సో, గురుదక్షిణగా వీరికి మనం ఏమి ఇచ్చుకోగలుగుతాం? కాబట్టి మై ఫ్రెండ్స్ రెగ్యులర్‌గా వస్తుందండి. మీ ఫీడ్‌బ్యాక్ వాల్యుబుల్ ఫీడ్‌బ్యాక్ నేను కోరుకుంటున్నాను. అందరికీ మైక్ ఇంకాసేపట్లో అన్‌మ్యూట్ చేయబడుతుంది. అందరి కోసం. ఏది స్పీకర్ ప్యానెల్ ఉన్నోళ్ళు మాత్రమే. అటెండ్ లింక్‌లో వచ్చేవాడు రిక్వెస్ట్ పెట్టుకోండి. పెట్టుకుంటే గనక స్పీకర్ లింక్‌లోకి వస్తారు. ప్యానెల్‌లోకి వస్తారు. వాళ్ళందరినీ మాట్లాడే అవకాశం ఇస్తాం. మాట్లాడే అవకాశం ఎప్పుడైనా అంటే ఓన్లీ స్పీకర్ లింక్‌లో వచ్చే వాళ్ళకి మాత్రమే. ఇప్పుడే కాదు ఎప్పుడైనా. మరి అటెండ్ లింక్‌లో వచ్చే వాళ్ళ పరిస్థితి ఏంటి? మేడం గురించి మాట్లాడదామనుకున్నా అండ్ వారు చెప్పే ఆ స్పీచ్ ఎలా ఉంది? మీకు నచ్చిందా లేదా? నచ్చితే ఏ పాయింట్ నచ్చింది? ఏ సబ్జెక్ట్ మీకు మనసు హత్తుకునేలాగా ఉంది? ఇవి మాట్లాడాలంటే మరి మీరు అంతా స్పీకర్ ప్యానెల్‌లోకి రావాలి. నేను మొదట ఇక్కడ టైగర్ పులినార గారు వచ్చారు. నేను వారి ఫీడ్‌బ్యాక్ ఆశిస్తున్నాను. మీ వాల్యుబుల్ ఫీడ్‌బ్యాక్ కావాలి. మేడం గారి గురించి మీరేం చెప్పాలనుకుంటున్నారు? మీ వ్యక్తిగత అభిప్రాయాన్ని వ్యక్తపరచొచ్చు. ఇక్కడ వాక్ స్వాతంత్రం ఉంది. థ్యాంక్ యూ సార్. మోస్ట్ వెల్కమ్ సార్. వెల్కమ్. థ్యాంక్ యూ. ప్యానెల్లో ఉన్నటువంటి ప్రతి ఫౌండర్‌కి మరియు కో-హోస్ట్స్ అయినటువంటి ప్రతి ఒక్కరికి మరియు హోస్ట్ అయినటువంటి మన రఫీక్ గారు మరియు వేణుగోపాల్ గారికి ఈరోజు స్పెషల్‌గా వచ్చినటువంటి మన మేడం గారికి నిజంగా ఎంత చెప్పినా తక్కువే మేడం గారి గురించి. ఉమాదేవి గారికి నిజంగా ఎంత అంటే అసలు ఈ యొక్క సెషన్ మామూలు సెషన్ కాదు. ఎందుకంటే ఇది విలువ తెలిసిన వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది. ఇప్పుడు మేడం చెప్పింది చూడండి, ఒక వజ్రాన్ని తీసుకపోతే ఒక్కొక్క దగ్గరికి పోయినప్పుడు ఒక్కొక్క వాల్యూ ఉంటుంది. అంటే మేడం గురించి తెలిసిన వాళ్ళకి ఆ వాల్యూ తెలుస్తుంది అన్నమాట. కాబట్టి నిజంగా మేడం వజ్రం లాంటి వారు. కాబట్టి ఈ సెషన్ మామూలుగా మీకు నిజంగా దొరకడము అనంటే మీకు అదృష్టం. 30 days పెట్టే సెషన్ ఒక్క 1 hour లోనే కుదింపు చేసి మనకు చెప్పింది అనంటే మనం ఎంతో రుణపడి ఉన్నాము. కాబట్టి ఫ్రెండ్స్, మనము మేడం చెప్పినట్టుగా ప్రతి ఒక్కరం ఫస్ట్ వినాలి. ఎదుటి వ్యక్తి ఏది చెప్పినా కూడా వినాలి. విన్నప్పుడు మాత్రమే మీరు వారికి సరియైన సమాధానాన్ని ఇవ్వగలుగుతారు. కాబట్టి నిజంగా ఈరోజు చాలా బాగా సెషన్ జరిగింది. ఇలాంటి సెషన్స్ ఇంకా రావాలి అని నేను కోరుకుంటున్నాను. మరియు మన మేడం గారు ఏమన్నారంటే మన ఈ యొక్క మీటింగ్ సెషన్లో క్రికెటర్ కావాలనుకునే వాడు టీవీ ముందట ఉంటే క్రికెటర్ కాడు. ఎక్కడుండాలి? గ్రౌండ్లో ఉండాలి. గ్రౌండ్లో ఉండి ప్రాక్టీస్ చేస్తే అప్పుడు బెస్ట్ క్రికెటర్గా అవ్వగలడు. అదే ఐఏఎస్ అయ్యే వాళ్ళు ఫ్రెండ్స్తో తిరగకూడదు. ఎందుకంటే ఫ్రెండ్స్తో తిరిగితే మీరు అంటే మంచి ఫ్రెండ్స్ ఉంటారు. ఆ మంచి ఫ్రెండ్స్ తోటి మనం దోస్తాన్ చేయాలి. అంటే ప్రతి ఒక్కరితోటి హవారాగా తిరిగితే మీరు ఐఏఎస్ కాలేరు. లైబ్రరీలో కానీ మరియు 24/7 చదివితేనే ఐఏఎస్ అవుతారు. అలాగే నీ లైఫ్లో నీవు కలలు కన్న కోరికలు, నీ యొక్క డ్రీమ్స్ తీరాలంటే మీరు ఆన్ ప్యాసివ్ ప్లాట్ఫామ్లో ఉండాలి. ఇంకా మీరు నైపుణ్యంగా మారాలి అంటే
మీరందరూ ఓ కనెక్ట్ లో కనెక్ట్ అవ్వాలి. ఇలాంటి సెషన్స్ వినాలి. ఉమాదేవి గారు చెప్పినటువంటి సెషన్స్ విన్నప్పుడు మీరు ఇంకా నైపుణ్యంగా మారతారు. కాబట్టి ఫ్రెండ్స్, నిజంగా ఈరోజు చాలా చాలా మంచి రోజు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇలాంటి సెషన్ మీకు ఎక్కడ కూడా దొరకదు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ వాల్యూ తెలుసుకొని మీరు ప్రతి ఒక్కరూ ఈ యొక్క మార్పు అనేది ఒకరు చెప్తే వచ్చేది కాదు. మీకు మీరుగా మారినప్పుడు మాత్రమే మారగలరు. కాబట్టి మీకు మీరుగా నేను మారాలి అనే తపన మీ లోపల ఉన్నప్పుడు ఖచ్చితంగా మారతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ మీరు మార్పు కోసం ఒక్కసారి ఒక అడుగు ముందుకేయండి, అప్పుడు తప్పకుండా మారతారు. కాబట్టి ఫ్రెండ్స్, నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మన హోస్ట్ అయినటువంటి రఫీక్ గారికి మరియు వేణుగోపాల్ సార్ గారికి మరియు ప్రత్యేకంగా మన ఉమాదేవి గారికి మరియు మనకు ఇటువంటి ప్లాట్ఫామ్ ఇచ్చినటువంటి మన సిఇఓ గ్రేట్ విజన్ ఉన్న వ్యక్తి మన సిఇఓ యాష్ ముఫారే గారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు చెప్పుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ పాముల రమేష్ గారు కంఫర్ట్ జోన్ ఉన్నారా? పాముల రమేష్ గారు, ఫ్లెక్సిబుల్ టైం ఇది, కంఫర్ట్ జోన్ ఉన్నారా డియర్? ఓకే, నెక్స్ట్. ఓకే, ఏదో టెక్నికల్ ప్రాబ్లం ఉన్నట్టుంది. ఓకే, రేవతి దేవి గారు, సోలెట్ లక్ష్మి గారు, ఇద్దరిలో ఎవరైనా కంఫర్ట్ జోన్ ఉంటే ముందుకు రావచ్చు. సార్, అందరికి మైక్ ఆప్షన్ బంద్ చేయండి, ఎందుకంటే ఓకే, గుడ్ ఈవినింగ్ సార్. వెల్కమ్, మోస్ట్ వెల్కమ్. నేను స్వాగతం. దేవి ఫ్రమ్ నిజామాబాద్. పక్కనే 2 డివైజులు ఉన్నాయా ఎవరి దగ్గర? రెండు డివైజులు. ఎవరైతే మాట్లాడతారో వాళ్ళ మైక్ అన్మ్యూట్ ఉంటారు. రేవతి దేవి గారు, మీరు 2 డివైజులతో వచ్చారండి పక్కన ఏదైనా? వెల్కమ్. హలో, మీకు వెల్కమ్. చెప్పండి మేడం గురించి. మీకు స్పీచ్ ఎంతసేపు విన్నారు కదా? ఎంతసేపు విన్నారు? కొద్దిసేపు విన్న దాంట్లో మరి మీ ఇంటి పని, వంట పని అని వదిలిపెట్టి వచ్చిన దాంట్లో ఎంత సమయం కేటాయించారు మీటింగ్ కోసం? అండ్ మీ ఒపీనియన్, పర్సనల్ ఒపీనియన్, వ్యక్తిగత అభిప్రాయం, మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ కోసం చూస్తున్నాం మ్యామ్. వీడియో ఆన్ చేస్తారా? ఓ నైస్. చాలా తక్కువ మంది వీడియో ఆన్ చేస్తారు. అందులో ఈరోజు వారు ఒక ప్రత్యేకం అన్నట్టు. ఈ పూట ప్యానెల్లో పుల్లినారి గారి తర్వాత రేవతి దేవి గారు, మీరు మీ పరిచయం ఒకసారి చెప్పండి. మీరు ఫ్రమ్ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు? నిజామాబాద్. ఇప్పుడు ప్రీవియస్ అంతకుముందు ఆంధ్ర నెల్లూరు డిస్ట్రిక్ట్ లో ఉండేదాన్ని. అక్కడ జాబ్ చేశాను నేను.
రిటైర్ అయిపోయి ఇక్కడికి వచ్చాను. మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి మేడం, మేడం గురించి. చాలా చాలా బాగుంది సార్. చెప్పేటువంటి ధార చాలా బాగుంది. చెప్తూ వచ్చిన ఎగ్జాంపుల్స్ కూడా చాలా బాగున్నాయి. యద్భావం తద్భవతి అంటారు. అంటే మన భావం ఎలా ఉంటుందో మనకు ఎదురయ్యేటువంటి పరిస్థితులు కూడా అలాగే ఉంటాయి అని అంటారు. అంటే ఏం జరుగుతుంటుందంటే మన మనసు చేసేటువంటి ఆలోచనలను మన శరీర కణాలు వింటుంటాయి. ఇది చాలా మందికి నమ్మకం కలగదు, కానీ ఇది సైంటిఫిక్ ట్రూత్. ఇది మనము ఎలాంటి ఆలోచనలు చేస్తూ పోతుంటామో మన ఆరా దానికి అనుగుణంగానే తయారవుతూ ఉంటుంది. మన శరీర కణాలు కూడా మన ఆలోచనలను బట్టి మారుతుంటాయి. వాటికి ఏంటంటే మనము ఒక యజమాని లాగా అన్నమాట. అంటే ఈ శరీరాన్ని ఆశ్రయించుకొని ఏ సోల్ అయితే ఉందో అదే కదా ఆలోచనలు చేసేది. ఈ సోల్ ఆ ప్రతి శరీర కణానికి కూడా యజమాని లాంటిది. అందుకని అవన్నీ వింటుంటాయి అన్నమాట. ఎప్పుడు మనం ఏం ఆలోచిస్తున్నాము అనేది అవన్నీ వింటూ ఉంటాయి. మా యజమానికి ఏమంటే ఇష్టమో, ఓహో ఇలా ఉండాలన్నమాట, ఇలా ఉండాలని మా యజమాని కోరుకుంటున్నాడు, సరే అయితే ఆ రకంగానే మేము తయారవుతాము అని అలాగా అవి తమను తాము క్రమేణా మలుచుకుంటూ వెళ్తాయి. మనము చేసేటువంటి ఆలోచన పాజిటివ్గా ఉన్నట్లయితే అవి పాజిటివ్గా అవి తమను తాము మలుచుకుంటాయి. మనం నెగటివ్గా గనక ఆలోచనలు చేస్తూ ఉంటే అవి నెగటివ్గా తయారవుతూ పోతూ ఉంటాయి. అది ఏ రకమైన నెగటివ్ అయినా కావచ్చు, అది ఆరోగ్య పరంగా కావచ్చు, సిచ్యువేషన్స్ పరంగా కావచ్చు, ఎలాగైనా ఉండవచ్చు, అట్లా తయారవుతాయి అన్నమాట. అందుకని ఏంటంటే మన జీవితం బాగుండాలన్నా, మన శరీర ఆరోగ్యం బాగుండాలన్నా ముందు మనం చేసే ఆలోచనలు బాగుండాలి. ఇవి బాగున్నప్పుడే మన జీవితం చాలా హాయిగా, ప్రశాంతంగా, సంతోషంగా నడుస్తుంటుంది. సంతోషం అనేది బయట ఎక్కడి నుంచో రాదు, మనలో నుంచే వస్తుంది. మనము మన జీవితాన్ని సంతోషమయంగా చేసుకోవాలి అని అంటే మన ఆలోచనలను ఆ విధంగా మనం గనక మలుచుకున్నట్లయితే మన జీవితం హ్యాపీగా తయారవుతుంది. అందుకని మనకి ఇటువంటి మోటివేషన్ క్లాసులు చాలా అవసరం అవుతూ ఉంటాయి. ఎలాగ మనం ఆలోచించాలి, ఎలాగ మనల్ని మనము సరి అయిన గాడిలో పడేసుకోవాలి అనేది మనకి ప్రాక్టీస్ కావాలి అని అంటే మొట్టమొదట ఇలాంటివన్నీ మనము మనసులోకి నెమ్మదిగా ఇంకించుకుంటూ ఎప్పుడైతే మన జీవితాన్ని మనం హ్యాపీగా గడపడానికి సిద్ధపడతామో, అక్కడ సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి నేను హ్యాపీగా లేను అంటూ ఉంటే సిచ్యువేషన్ చండాలంగానే ఉంటుంది. మనము మన మనసులో సిచ్యువేషన్స్ ని సంతోషకరంగా
ఎప్పుడైతే ఏర్పరచుకుంటామో దీని ప్రభావము బాహ్యంగా పడుతుంది. అందుకని యాష్ కూడా ఏమంటాడంటే, మీరు పాజిటివ్గా ఆలోచించండి, మీరు హ్యాపీగా ఉండండి, నాకు ఎదురయ్యేటువంటి ఈ వెధవ అడ్డంకులన్నీ కూడాను తొలగిపోతాయి. మీరు ముందు పాజిటివ్గా ఆలోచించండి, మన పనులన్నీ కూడాను, ఆన్ పాసివ్ పనులన్నీ కూడాను చాలా బాగా నడుస్తాయి అని అంటాడు ఆయన. ఎందుకట్లా ఆయన అంటున్నాడు అంటే ఇది కారణం. మరి ఇంతమంది దీని చుట్టూరా కూర్చొని మనం పాజిటివ్ ఆలోచనలు చేస్తూ ఉంటే అక్కడ పాజిటివ్ సిచ్యువేషన్స్ ఏర్పడుతుంటాయి. ఎందుకు అనంటే మనందరి తలరాతల్ని మనమే రాసుకుంటూ దానికి ముడి వేసుకుంటున్నాం. మనం ఆన్ పాసివ్లోకి వచ్చాము అని అంటే దాంతో ముడి పెట్టుకున్నాం. ఆ ముడి పెట్టుకున్నాం కాబట్టి మనము ఎలాగ ఆలోచిస్తామో దానిని బట్టే మనకు ఎదురయ్యేటువంటి విషయాలు, పరిస్థితులు కూడా ఉంటాయి. అందుకనే ఇలాంటి మోటివేషనల్ క్లాసెస్ అనేవి మనకు బాగా ఉపయోగపడతాయి. యాష్ గారి మాటలు వినాలి వినాలి అనిపిస్తుంది. ఎందుకు ఆయన మాటలు వినాలనిపిస్తుంది అనంటే వాటిల్లో చాలా ప్రాక్టికాలిటీ ఉంటుంది. ప్లస్ ఏంటంటే ఎప్పుడు పాజిటివ్గా ఆలోచిస్తాడు ఆయన. నెగటివ్ని దగ్గరికి రానియడు. ఆయన నోట్లో నుంచి మనకు నెగటివ్ మాట వినపడదు, పాజిటివ్గానే మాట్లాడుతుంటాడు ఆయన. అలా పాజిటివ్గా అనుకుంటూ పోతూ ఉంటే మన సిచ్యువేషన్స్ పాజిటివ్గా మారతాయి. కనుక మొత్తం ఎక్కడ ఉంది అంటే మన ఆలోచనల్లో ఉంది. అందుకని పెద్దలు ఏం చెప్పారు, యద్భావం తద్భవతి. నువ్వు ఆలోచిస్తే అట్లాంటి సిచ్యువేషన్స్ నీకు క్రమేణా ఎదురవుతూ వస్తాయి. కాబట్టి నువ్వు బాగా ఆలోచించు, మంచి పరిస్థితులే నీకు ఎదురవుతాయి అని చెప్తారు. కనుక మనం వారానికి ఒక్కసారైనా ఇటువంటి ఉత్సాహాన్ని కలిగించేటువంటి, మనసుకు ప్రశాంతతని, ఇంకొంచెం సేపు విందాము అనిపించేటువంటి మాటలను మనము వింటూ ఉంటే మనకు ఎక్కడైనా కొంచెం పొరపాటున నెగటివ్ తగలబోయినా కూడా అది మన దగ్గరికి రాదు. అసలు ఎవరి మాటలైనా విన్నందువల్ల మన బ్రెయిన్లోకి ఏదైనా ఎక్కబోయినా కూడా వెళ్ళిపోతుంది. క్లాస్ మాత్రం చాలా బాగా చెప్పారు. చాలా థ్యాంక్స్ అండి. సూపర్ మేడం. రేవతి మేడం గారు చాలా బాగా, మీరు కూడా ఎంత బాగా మాట్లాడారంటే అంత బాగా మాట్లాడారు. నిజంగా మీకు కూడా హృదయపూర్వక నమస్కారాలు. సార్ పాముల రమేష్ గారు వచ్చారు. వెల్కమ్ సార్, వెల్కమ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఉమాదేవి మేడం గారు. చాలా మంచి ఏంటంటే ఎమోషనల్ స్పీచ్. మీ అటిట్యూడ్, చెప్పే విధానము, ప్రతి వర్డ్స్ నిజంగా చాలా హ్యాపీ. ప్రతిదీ కూడా ఏదైనా ఒక మనిషికి లక్ష్యం అనేది లేకపోతే ముందుకు వెళ్ళలేడు అనేది మాత్రం ముక్కుసూటిగా అది క్లారిఫై చేశారు. అండ్ దాంతో పాటు ఒక మనిషికి విధి విధానం అంటే నేను ఏం చేయాలి అనేది విధి విధానం కనుక లేకపోతే మనిషి ఫెయిల్ అవుతాడు, ఇది కూడా క్లియర్ అయింది. సో దాంతో పాటు మీరు చెప్పే ప్రతి వర్డ్ మేడం యాక్చువల్లీ వెరీ గ్రేట్. మీ స్పీచ్ ఇందాక రేవతి మేడం చెప్పినట్టు
100% మాకు చాలా అవసరం. ఇన్ కేస్ ఐ హోప్ మీరు ఏదైతే చెప్పారో ఇందాక జస్ట్ మీరు నాకు క్వశ్చన్ అడగాలనుకున్నాను మిమ్మల్ని. మీరు ఏదైతే 11 days ప్రోగ్రామ్ అని చెప్పారు కదా మేడం, టైం ఏంటి అండ్ వాట్ ఈస్ ద ఏజ్ లిమిట్ ఏమైనా ఉందా? 7 to 17 years సార్ పిల్లలకైతే. 7 సంవత్సరాల నుంచి 17 సంవత్సరాల వయసున్న బాల బాలికలు. ఎస్. ఓకే, టైం ఏంటి మేడం? మామూలుగా పిల్లలకైతే నేను 7కే స్టార్ట్ చేస్తాను సార్. కొద్ది మంది విలేజ్ పిల్లలు ఎక్కువ ఉన్నారు అంటే 6:30 స్టార్ట్ చేస్తాను. ఈవినింగ్? ఈవినింగ్ సార్. ఓకే, మన ఓ కనెక్టేనా? ఓ కనెక్ట్ అంటే పక్కన వాళ్ళందరికీ ఓ మెయిల్ ఉండదు సార్. వాళ్ళని ఒక 2-3 days జూమ్ లో తీసుకొని వాళ్ళు ఒకవేళ ఓ మెయిల్ ఉంది ఎక్కువ పర్సెంటేజ్ అంటే తక్కువ మెంబర్స్ ఉన్నారు అంటే చేపిస్తాను. ఇంకా మన వాళ్ళకి అతి తెలివి ఏంటి అంటే సార్, నేను ఓ మెయిల్ క్రియేట్ చేసుకుంటే మన ప్లాట్ఫామ్ వాళ్ళకి పరిచయం చేయొచ్చు అని అనుకున్నా కూడా వీళ్ళు ఏదో చేస్తారు ఇక్కడ. ఓ మెయిల్ అంటే ఏంటి? అది చేసుకోవడం వల్ల మా ఇన్ఫర్మేషన్ అంతా, ఎందుకంటే మనకు బ్యాంకుల్లో కోట్లలో డిపాజిట్స్ ఉంటాయి సార్, అవన్నీ లాగేసుకుంటాం మనం. అదొకటి ఉంది సార్, వాళ్ళ భ్రమ. అది ఏదో చేస్తా. అందుకని నేను 18 to 80 years వరకు సెషన్ తీసుకున్నప్పుడు మాత్రం వాళ్ళకి చెప్తాను ముందే, మీరు కొంచెం ఏదైనా టెక్నాలజీ నేర్చుకోవాలి అంటే ఓ మెయిల్ క్రియేట్ చేసుకోండి, లేకపోతే అవసరం లేదు జూమ్ లోనే పెట్టుకుందాం అని నేను చెప్పేస్తాను సార్. ఇంకా పిల్లలకి అంటారా, దీన్ని కొంచెం మెయింటైన్ చేయడం కొంచెం ఇబ్బంది అయింది కాబట్టి కొద్ది రోజులు ఒక 5-6 days వరకు జూమ్ లోనే వాళ్ళకి అలవాటు చేస్తాను సార్. థ్యాంక్ యూ మేడం. ఈ క్వశ్చన్ నేను ఎందుకంటే క్యాజువల్ నాకు తెలుసు, బట్ ఇలా మన ప్లాట్ఫామ్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ డౌట్ క్లారిఫై అవ్వడానికి మాత్రం ఈ క్వశ్చన్ రేజ్ చేశాను. సారీ. ఇంకా నిన్న నాకు రీసెంట్ గా ఒక కాల్ వచ్చింది సార్, మీరు బీభత్సంగా స్టేటస్ లో పెడతారు ఆన్ ప్యాసివ్ గురించి, అది MLM కంపెనీ కానప్పుడు మీరు ఎందుకు ఇంత శ్రమ తీసుకుంటా ఉన్నారు అని క్వశ్చన్ వేశారు సార్ నన్ను. వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు, ఎక్కడ నంబర్ దొరికిందో కూడా తెలియదు నాకు. అడిగినప్పుడు MLM అయితే కాదు, కాకపోతే మేము ఒక ప్లాట్ఫామ్ లో మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి అంటే, నిరుద్యోగం అనేది ఉన్నా కూడా నిరుద్యోగులు కూడా ఒక ఎంప్లాయ్మెంట్ లాగా చేసుకునేటటువంటి ప్లాట్ఫామ్ ఆన్ ప్యాసివ్. కాబట్టి నేనుండే ఎడ్యుకేషనల్ ఫీల్డ్ కి నాకు తెలిసిన నాలెడ్జీతో పెడుతూ ఉన్నానంటే, వాళ్ళు ఏమని చెప్పారు సార్, మీరు అవర్లీ బేస్ అమౌంట్ తీసుకుంటారు కదా కార్పొరేట్ స్కూల్స్ కాలేజెస్ పోయినప్పుడు, మీరు ఫ్రీగా ఎందుకు ఇస్తారు? ఇక్కడ వాళ్ళకి చెప్పాల్సింది ఏంటంటే వాళ్ళ క్వశ్చన్ అంటే అన్ని కూడా కమర్షియల్ గానే చూస్తారు జనాలు. మొత్తం ఇప్పుడు అంతా కమర్షియల్ అయిపోయింది మేడం. యాక్చువల్లీ నాకు ఏంటి లాభం అని చూస్తున్నారు కానీ నా ద్వారా ఎంత మందికి హెల్ప్ అవుతుంది అనేది చాలా రేర్, తక్కువ పీపుల్స్. అలాంటి వాళ్ళలో మీరు ఒకరు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మీరు ఏ విధంగా నాకు తెలిసి వాళ్ళ క్వశ్చన్ కు మీరు ఆన్సర్ ఇచ్చే ఉంటారు 100%. ఐ హోప్. నాకు తెలుసు, ఎందుకనంటే ఇంత మంచి స్పీచ్ మీరు ఇవ్వగలుగుతున్నారంటే గ్రేట్. అది అందరికీ, అది విద్య అనేది అందరికి వస్తుంది మేడం. అంటే ఒక స్కూల్లో 30 members స్టూడెంట్స్ ఉంటే అందరూ 10/10 మార్క్స్ సాధించలేరు. బికాస్ ఆఫ్ ది వాళ్ళ థింకింగ్, వాళ్ళ ఆలోచన బట్టి ఉంటుంది, వాళ్ళు స్టడీ చేసే విధానాన్ని బట్టి ఉంటుంది. అలాగే మోటివేషన్ స్పీకర్స్ అనేది చాలా మంది ఉంటారు, బట్ అందరూ మాట్లాడే విధానం వేరుంటది. కొంతమంది మాట్లాడే విధానం ఏదైతే ఉంటుందో హార్ట్ కు అది అతుక్కుపోయే విధంగా ఉంటుంది. అందులో మీరు ఒకరు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ వర్డ్స్ ఏవైతే ఉంటాయో నిజంగా హార్ట్ కు అతుక్కుపోయేలాగా ఉంటాయి. అలాంటి వర్డ్స్ మీ దగ్గర ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను చాలా చాలా చక్కగా నేర్చుకున్నా ఈరోజు వర్డ్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓవర్ టు యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వేణుగోపాల్ సార్. ఓకే, చాలా బాగా చెప్పారు. ఎందుకంటే వారు చెప్పిన వాటిలో వాస్తవం ఉంది. సో ఇది బెస్ట్ ప్లాట్ఫామ్, బెస్ట్ పర్సన్స్ ఇదందరినీ క్లబ్ చేయడానికి ఇది ఇలా ఉపయోగపడింది. ఎందుకంటే 1 shot 2 birds అన్నట్టుంది. ఆ పర్పస్ ఏదైతే అంబిషన్ అవన్నీ ఇప్పుడు బయటపడ్డాయి.
సో అప్పటికి తెలియదు కదా, జస్ట్ స్పీకర్ తను చెప్పేసి వెళ్ళిపోతే బ్యాక్ ఎండ్ లో ఏమవుతుంది అనేది మాకు తెలియదు. ఇలా ముందుకు వస్తే తప్ప మనం ఇలా మీటింగ్ కండక్ట్ చేసి అందరం ఒక చోట క్లబ్ అయితే తప్ప విషయాలు బయటపడవు. అది చాలా మందికి లాభం, ఎస్పెషలీ పూర్ పీపుల్. అంటే పూర్ అంటే ఆర్థికంగా కాదు, నాలెడ్జ్ పరంగా ఉన్న పూర్ ఉన్న పూరే నా దృష్టిలో. కాబట్టి ఇక్కడ 2 మెసేజ్లు, ఒకటేమో నోటీస్ అయిపోయింది పలానా మేడం ఏం చేస్తున్నారు తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత అనే విషయం కూడా నోటీస్ చేశారు. ఎట్ ద సేమ్ టైం ప్రజెంటేషన్ ఇచ్చారు. ఎట్ ద సేమ్ టైం ప్రజెంట్ చేస్తున్న పని ఫ్యూచర్ అని చెప్పారు. సో ఇది ఈ పూట నేను మీటింగ్ సక్సెస్ఫుల్ మీటింగ్ అని భావిస్తున్నాను. ఎందుకంటే వారి కోఆపరేషన్, మిగతా వారి మోటివేషన్ ఇది చాలా తక్కువ మంది దొరుకుతుంది. ఈ రోజు ఈ పూట మన మీటింగ్ అటెండ్ వాళ్ళంతా అదృష్టవంతులని నేను భావిస్తాను. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఇలాగే రెగ్యులర్ గా వస్తుండండి. నేను మాట అనుకున్నాను కదా, మోర్ లెర్నింగ్ మోర్ ఎర్నింగ్. ఎంత బాగా నేర్చుకుంటే అంత బాగా సంపాదిస్తారు. కాబట్టి ఇది మీకు లైఫ్ లో ఎప్పుడో ఒకసారి ఉపయోగపడే విషయాలు. ఈ పూట మనం మాట్లాడుకునే విషయాలు, చెప్పుకునే విషయాలు, వారి స్పీచ్. కాబట్టి ఇది మనం అంతకుముందు అనుకున్నాం, ఇదే ఫస్ట్ ఇదే లాస్ట్ కాదు. యాపిల్స్ వాలెట్ లో చూడకముందు మనం వారితో ఎలా కమ్యూనికేషన్లు అలా టైప్ అయి ఉన్నాము మేడంతో. ఫర్దర్ లాంగ్ టర్మ్ జర్నీ అన్నట్టు, షార్ట్ టర్మ్ కాదు. కాబట్టి రాబోయే రోజుల్లో ఇలాగే వస్తుంటారు, ఇలాగే మోటివేట్ చేస్తుంటారు, ఇలాగే గైడెన్స్ ఇస్తుంటారు, అండ్ ఇలాగే అందరినీ యాక్టివేట్ చేస్తుంటారు. జోష్ ఏమంటారు, నిరాశగా ఉన్న వాళ్ళకి వారిలో ఆశాజనకమైన భావాలు రావడానికి, పాజిటివ్ యాటిట్యూడ్ కోసం ఇలాంటి స్పీచ్ అవసరమని భావిస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకెవరైనా ఉన్నారా మీలో? సార్ ఫస్ట్ రికార్డ్ ఆపండి సార్, రికార్డ్ ఆపినాక అప్పుడు అందరిని విలువండి. రైట్ ఓకే, థ్యాంక్ యూ సార్, మంచి ఇన్ఫర్మేషన్